డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో హలో, ఎలా ఉన్నారు సార్? ఎన్నో వివాదాలు, మరెన్నో అడ్డంకులు, ఇంకెన్నో వాగ్వివాదాలు, మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఏపీలో రిలీజ్ కానందుకు ఫీల్ అవుతున్నారా, లేకపోతే మిగతా చోట్ల రిలీజ్ అయినందుకు హ్యాపీగా ఉన్నారా? ఫీల్ అవటం అంటే ఒక విషయం ఏంటంటే, దాంట్లో మనం ఒక తెలుగు సినిమా, తెలుగు ప్రజలు అనేది 2 స్టేట్స్లో ఉన్నారు. మొన్నటి వరకు అందరూ కలిసి ఉన్నారు. సో కేవలం ఇప్పుడు ఒక టెక్నికల్ పాయింట్లో కోర్ట్స్ వేరే చోట ఉండటం వలన ఒక కోర్టు చూడొచ్చు అని చెప్పి ఒక కోర్టు చూడకూడదు అని చెప్పి వ్యత్యాసం, ఐ ఫీల్ ఇట్స్ వెరీ కొంచెం ఇట్ లీవ్స్ ఎ బ్యాడ్ టేస్ట్. అంటే కోర్టు ఎవరు, అఫ్కోర్స్ మనం రాజ్యాంగం ప్రకారం కోర్టు హైయెస్ట్ అథారిటీ, అది ఎవరు కాదనలేరు, అనకూడదు కూడా. బట్ అంటే సినిమా కూడా చూడకుండా, చూపించమని కూడా అడగకుండా అలాంటి డెసిషన్ తీసుకుంటాం అనేది అంటే దీని వెనకాల ఎవరు కావాలని చేసి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆపారని మా అందరి ఫీలింగ్, అంటే మన యూనిట్కి సంబంధించిన అందరికీ. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ వలన సినిమా ప్రపంచంలో ఏ మూల రిలీజ్ చేసినా కూడా అందరూ చూస్తారు, చూడాలనుకున్న అందరికీ దొరుకుతుంది. మారుమూల దేశం ప్రపంచంలో తీసిన సినిమా కూడా మనం కావాలంటే 5 నిమిషాల్లో తెప్పించుకుని చూడొచ్చు. అది లీగల్ అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు, యూనో. సో ఒక సినిమా ఆపటం వలన చూడలేరని అనుకుంటే మాత్రం భ్రమ. మా అయితే కేవలం ప్రొడ్యూసర్లుగా మాకు నష్టం రావచ్చు థియేటర్ రిలీజ్ అవ్వకపోవడం అని, కానీ ఆడియన్స్ చూడాలనుకుంటే దొరక్కపోవడం అనేది మాత్రం జరగదు. నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువ చూసుకుంటారు, తెలంగాణ కరెక్టే సార్. అవును, అటంతా చాలా ఎక్కువగా వైరల్ అయింది. కొన్ని వీడియోస్ అటు సైడ్ వెళ్ళడం వల్ల అది కావాలని ఒక పార్టీ వాళ్ళు చేశారు అనే వివాదాలు కూడా ఉన్నాయి సార్ వాటి మీద. యా, అఫ్ కోర్స్. అది ఎందుకని అంటే, నేను పేర్లు ఎందుకు చెప్పట్టదంటే ధైర్యం లేక కాదు, బట్ సబ్జుడీస్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు సే. కోర్టులో ఉంది. సార్ ఇప్పుడు మరి దీన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నాము అని అన్నారు, మీరు వెళ్ళారా? అక్కడ ఏమైనా రిజల్ట్ ఏంటి అనేది ఏమన్నా? లాయర్స్ ఆర్ వర్కింగ్ అవుట్ అండి. ఓకే, మోస్ట్లీ మండే మార్నింగ్ కల్లా ఫైల్ చేస్తారు. ఓకే, అప్పుడు కానీ తర్వాత రిజల్ట్ తెలుసు. ఇంతలోపు ఇక్కడ మంగళగిరి కోర్టు కూడా 3rd నేమో చూపించండి, ఆ తర్వాత మీరు రిలీజ్ చేసుకోవచ్చు. అది కదా, ఇది యాక్చువల్లీ అమరావతి హైకోర్టే 3rd చూపించమంది. ఓకే, మంగళగిరి కోర్టు అది వేరే. అది ఓకే. సో ఇప్పటికే సినిమా వీకెండ్, అంటే తొలి వీకెండ్లోనే రావాల్సిన ఖర్చు మొత్తం వచ్చేసింది, మూవీకి పెట్టిన ఖర్చు అని వింటున్నాం సార్. ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి, నిజమేనా సార్? అది ప్రొడ్యూసర్ మీరు అడగాలి, రాకేష్ రెడ్డి. ఓకే, సో ఫస్ట్ మొదటి అంటే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా భారీ కలెక్షన్స్, ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని థియేటర్స్ అయితే స్టిల్ అన్ని షోస్ కూడా మొత్తం హౌస్ఫుల్ అవుతున్నాయని వింటున్నాను. మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు అది ఇప్పుడు లక్ష్యం అంటే ఒక నిజాలు చూపిస్తున్నారు అనేది అది చాలా బలంగా పడిపోయింది ఆడియన్స్ మైండ్లో. ఇందులో ఫేక్ లేదు, ఇది ఒక పర్టికులర్ ఎన్టీ రామారావు గారి జీవితంలో ఆఖరి రోజుల్లో జరిగిన నిజాలన్నీ ఇందులో ఫస్ట్ టైం మనం చూడాలి. ఎందుకంటే రామారావు గారు అనేది మామూలు వ్యక్తి కాదు, ప్రాబ్లీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ పర్సన్ హిస్టరీ ఆఫ్ తెలుగు వరల్డ్లో, యూనో. ఇంకోటి, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఎప్పుడు జరిగినాయి అనుకో, అది వాటర్ షెడ్ ఈవెంట్స్, వైస్రాయ్ ఎపిసోడ్ కానీ ఆయన కిందకి దించిన విధానం. సో అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ హిస్టారికల్ ఈవెంట్ని ఫస్ట్ టైం నిజంగా ఎలా జరిగిందో అలా చూపించాలా అన్న క్యూరియాసిటీ అది బాగా పెరిగింది. చూసిన తర్వాత వాళ్ళకి చాలా బిలీవబుల్గా అనిపించినారు చూపించినవి. ఓకే, సో రివ్యూస్ అలాగే రిపోర్ట్లు అన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉన్నట్లున్నాయి సార్. ఏమనిపిస్తుంది వింటుంటే? ఆఫ్ కోర్స్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ది హోల్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో కూడా రిలీజ్ అయితే మూవీ, ఒకవేళ మీరు అనుకుంటున్నటువంటి డేట్స్లో రిలీజ్ అయిపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ చాలా బాగుంటుంది అన్నాం అనుకో. ఎందుకంటే ఏదైనా సరే మానవ నైజం ఏంటంటే, తనని చూడొద్దు, చూపించట్లేదు అనే దానితో ఇంకా ఉత్సుకత పెరుగుతుంది చూడటానికి. అది యాక్చువల్గా ఎవరైతే దీని వెనకాల వెన్నుపోటు పొడిచారో ఏపీ రిలీజు, నాకు తెలిసి వాళ్ళకి వెన్నుపోటు అవుతుంది ఫైనల్గా రిజల్ట్ వచ్చేసరికి. అసలు జనరల్గా మూవీ చూసినప్పుడు మూవీ బాగాలేదు, బాగుంది ఇలాంటి టాక్ వస్తుంది సార్. బట్ ఈ పర్టికులర్ మూవీలో, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి అలా కాకుండా, ఈ మూవీ గనక చూస్తే ఏపీలో ప్రజలు ఇది టీడీపీకి, చంద్రబాబుకి ఖచ్చితంగా వ్యతిరేకమవుతుంది అనే టాక్ వినిపిస్తోంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు నేను పొలిటికల్ ఎక్స్పర్ట్ కాదండి, కాకపోతే ఒక కామన్ సెన్సికల్ పాయింట్ ఏంటంటే, ఓటర్ మైండ్లో ఇప్పటివరకు హామీలు ఏమి ఇచ్చారు, ఏమి నెరవేర్చారు, ఇప్పుడు ఏం చేయబోతారు అని ఇలాంటి ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవుతాయి. దాంతోపాటు ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక మనిషిని నమ్ముతున్నారు,
ఎందుకంటే వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అంత అర్థం చేసుకునేంత కెపాసిటీ ఉండదు ఎవరికి, మామూలు ఓటర్కి. నమ్మకం పెంచేస్తారు. సో అప్పుడు ఒకసారి గవుక్కుని ఇతను ఇలాంటి వారా, ఇలా జరిగిందా, ఈ వ్యక్తులు ఇలాంటి వాళ్ళ అనే ఒక ట్రస్ట్ అనేది బ్రేక్ అయినప్పుడు 100% ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అది ఏ డిగ్రీలో ఉంటుంది, ఎంతమంది మీద ఉంటుంది అనేది నేను చెప్పలేను. ఓకే. సో ప్రభావం ఉంటుందంటారా మొత్తానికి? 100%. ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది మాత్రం అదే నేను చెప్పలేను. ఓకే. సో అంత ప్రభావం చూపిస్తుందని ఇంత హైప్ సినిమాకి రావడం, అలాగే ఒక ముఖ్య అధినేత అంటే పార్టీకి సంబంధించినటువంటి అధినేతని విలన్గా చూపించారు కాబట్టే ఈ మూవీ ఏపీలో రిలీజ్ కాలేదు అనే టాక్ కూడా ఉంది సార్. కరెక్టే అంటారు? అది చెప్పాను కదా ఇందాక, మనకి ఈ సినిమాని ఎవరు ఇంత కష్టపడి ఆపేసారో అది వాళ్ళ పేరు అందరికీ తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు, జనం అందరికీ తెలుసు. కానీ ఇందాక చెప్పినట్టు నేను చెప్పడానికి కారణం అనేది సబ్జుడిస్ కనుక. సో అంటే ఈ రీజనేనా సార్ ఆగడానికి కూడా కారణం? అంతే, ఆఫ్ కోర్స్. ఎందుకంటే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు అసలు తీసుకోకుండా గంటలో దాన్ని కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే ఇష్యూని ఏదైతే ఏపీ హైకోర్టులో ఫైల్ చేశారో. ఓకే. అండ్ పద్మావత్, ఉడతా పంజాబ్ రెండు దాంట్లో కూడా చాలా స్ట్రాంగ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆపటానికి వీల్లేదని. ఓకే. సో మరి దాన్ని ఎందుకు ఇక్కడ వీళ్ళు కన్సిడర్ చేయాలి? కోర్టుకి దెల్ బి డిఫరెన్స్, జడ్జి డిస్క్రిప్షన్ కనుక ఒకసారి వాట్ ఎవర్. సో అవన్నీ మీరు ప్రజెంట్ చేస్తున్నారా సార్ మరి ఇక్కడ? ఆఫ్ కోర్స్ సుప్రీంకోర్టులో చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మూవీని అంటే మీ కోణంలో చూసారా, లేకపోతే లక్ష్మీ పార్వతి గారి కోణంలోంచి తీసుకుని చేశారా మూవీని? లక్ష్మీ పార్వతి గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, నో డౌట్. అందుకని టైటిల్లో పేరు ఉంది. కాకపోతే నేను ఎవరి కోణంలో చూడలేదు. నేను మొత్తం చాలామంది దగ్గర నుంచి ఒక సమాచారం సేకరించి దీని గురించింది అదంతా కలిసి ఒక పర్స్పెక్టివ్లో పెట్టి ఇలా జరిగింది, ఇలా జరుగుతుందని నేను నమ్మాను, ఇలా జరిగి ఉంటుందని. ఎందుకంటే నిజం అనేది ఎవ్వరు ప్రూవ్ చేయలేదు. వీడియో ఎవిడెన్స్ లేకపోతే ఏదైనా హియర్సే అవుతుంది. ఎవరో చెప్పుంటారు, మీకు చూసి మీరు ఎక్కడో చదివి ఉంటారు, లేకపోతే సంథింగ్ లైక్ దట్. అదంతా కూడా ఐ విట్నెస్ అకౌంట్స్ ఉంటాయి. ఐ విట్నెస్ అకౌంట్ నిజం అనేది మీరు ఇంపాసిబుల్ చెప్పటం. ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అసలు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ప్రతికూలంగా వాళ్ళు చెప్పుకుంటారు జరిగిన విషయాలు. సో ఫైనల్గా మీరు చేయగలిగేది అంటే ఒక ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళి టోటల్గా, అంటే ఇది క్రిమినల్ ఈవెంట్ కాదు, ఇట్స్ పొలిటికల్ ఈవెంట్. ఫైనలీ ఇలా చేసి ఇలా జరిగింది అనేది నాకు నమ్మకం వచ్చినప్పుడు ఇది నేను నమ్మిన నిజం ఇలా జరిగిందని. ఓకే. సో మీరు నమ్మిన నిజం. ఓకే. సో ఇప్పుడు చూసినప్పుడు ఎవరికన్నా ఇలా జరగలేదు అనుకున్నప్పుడు అది వాళ్ళ బాధ్యత, అలాగే అది ఇలా జరిగిందని చెప్పడం. దాని తర్వాత ఆడియన్స్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే. సో మీరు మీ కోణంలోనో లేకపోతే లక్ష్మీపార్వతి గారి కోణంలో నుంచో రామారావు గారిని చూపించారు. క్రిష్ వచ్చేసి ఆయన ఆ రెండు మూవీస్లో కూడా మహానాయకుడు, కథానాయకుడిలో బసవతారకం గారి కోణంలో నుంచి రామారావు గారిని చూపించారు. సో మీరిద్దరూ చిరక కోణంలో చూపించారు తప్ప అసలు రామారావు గారి కోణం అనేది మరుగున పడిపోయిందా మీ ఇద్దరు డైరెక్టర్ల వల్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ నేను కథానాయకుడు నేను చూసాను. బసవతారకం గారు క్యారెక్టర్, బసవతారకం గారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం సినిమా జరగలేదు. ఐ డోంట్ థింక్ సో. ఓకే. సో ఇది కూడా లక్ష్మీపార్వతి గారి కోణంలోంచి కాదు సినిమా, ఇది నా కోణంలోంచి ఉంది అంతే. మీ కోణం. కానీ అక్కడ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది, లక్ష్మీపార్వతి గారే రిఫ్లెక్ట్ అవుతున్నారు కదా. రిఫ్లెక్ట్ అయింది దానికి రీజను మై బిలీఫ్ లక్ష్మీపార్వతి గారు ఇస్ దట్. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో లక్ష్మీపార్వతి గారు అలాగే ఉండేవారు అనేది నా నమ్మకం. దాని సింపుల్ ప్రూఫ్ ఏంటంటే ఆవిడలో అంతో కొంత అంత ఎఫెక్ట్ లేకపోతే రామారావు గారు అసలు ఎందుకు అట్రాక్ట్ అవుతారు? ఆయనకున్న పర్సనాలిటీకి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న ఏజ్కి ఒక ఎక్కడి నుంచో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక ఆవిడ మీద అంత ఆకర్షితం రావడానికి మామూలు విషయం కాదు కదా. అది మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎవరు వచ్చేసారు, ఏదో వచ్చేసింది, తను వచ్చేసింది నా దుర్భాషలు ఆడితే అది ఎందుకంటే చాలామందికి సూపర్ఫిషియల్ థింకింగ్ ఉంటుంది. ఒకే నుంచి ఎన్టీ రామారావు విజ్ఞాని, ఆయన జ్ఞాని, ఆయన విజనరీ అన్నీ చెప్పి ఆయన ఏమి ఫీల్ అయ్యాడు ఆయన ఆవిడ గురించి అది సీరియస్గా తీసుకోకపోతే ఎలాగా? కానీ ఈ టైటిల్ విషయంలో కూడా చిన్న వివాదం ఉంది సార్. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏంటి అసలు? ఎన్టీఆర్స్ లక్ష్మీ అనాలి కానీ లక్ష్మీస్ అని ఎందుకు? లక్ష్మీ పార్వతి వచ్చినప్పుడు ఆవిడ మొలాన జరిగిన ఘటనలు ఈ సినిమా స్టోరీ. ఆవిడ రాకపోతే ఎన్టీఆర్ అని ఉండేవారు. లక్ష్మీ పార్వతి ఎప్పుడు మారలా, కానీ లక్ష్మీ పార్వతి ఎంటర్ అవటం మొలాన రామారావు గారి లైఫ్ అంతా ఒక ట్విస్ట్ టర్న్ అయిపోయింది. ఓకే. సో ఈ మూవీని మీరు మొదట బాలకృష్ణ గారితో చేయాలి అనుకున్నారట, నిజమేనా సార్? ఎందుకు ఆగింది? బాలకృష్ణ గారు నన్ను అప్రూవ్ చేయరు ఒకసారి.
మరి బిగినింగ్ టైంలో కానీ నేను అప్పుడు ఆ టైంలో మాట్లాడట్లో లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ ఆ ఎపిసోడ్ లేకపోతే మాత్రం నేను చేయనని చెప్పాను. ఓహో, సో అలా ఆగిపోయింది అది. యా, సో లక్ష్మీపార్వతి గారిని ఆ యాంగిల్లో వద్దు, వేరేగా చూపిస్తేనే అని అన్నారు ఆయన. అసలు అయితే ఆ క్యారెక్టరే వద్దన్నారా? కదా, ఆ ఎపిసోడ్ వద్దన్నారు ఆయన. నాదెల్ల భాస్కర్ దాంతో ఎండ్ చేసేయమన్నారా? అనేది ఆయన ఉద్దేశం. యా, ఓకే. సో అందుకు బాలకృష్ణ గారితో చేయలేకపోయారు మూవీ. తర్వాత ఎప్పుడైనా బాలకృష్ణ గారు మీరు మూవీ తలపెట్టిన తర్వాత అంటే నా ఉద్దేశం అదైనప్పుడు ఆబ్వియస్లీ బాలకృష్ణ గారికి అది సరిపోదు కాబట్టి నన్ను వదిలేశారు. నన్ను వదిలేసి దాని తర్వాత తేజ, కృషి అందరూ వచ్చారు. సో ఆ క్యారెక్టర్ వదిలేసి తీశారు కాబట్టి మీరు ఎప్పుడైనా దాని గురించి మళ్ళీ ఆయన మీతో మాట్లాడారా సార్? ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు మళ్ళీ నేను ఎప్పుడు కలవాలా మళ్ళీ. ఓకే. ఈ మూవీ సందర్భంలో అంటే మీరు ఇంతకుముందు కూడా కొన్ని మూవీస్ చేశారు. మన వంగవీటి మూవీ చేసినప్పుడు మీరు రెండు ఫ్యామిలీస్ని, అంటే ఇటు వంగవీటి ఫ్యామిలీని అటు నెహ్రూ గారి ఫ్యామిలీ ఇద్దరిని కూడా మీరు అప్రోచ్ అయ్యి మొత్తం అంతా నిజాలు తెలుసుకొని ఆ మూవీ చేశారు అప్పట్లో. కానీ ఈ మూవీ చేసేటప్పుడు ఎందుకని నందమూరి కుటుంబ సభ్యుల్ని కానీ లేకపోతే చంద్రబాబు గారికి సంబంధించిన లేదా చంద్రబాబు గారిని కానీ ఎందుకని? నేను ఇప్పుడే మీకు ఆన్సర్ ఇచ్చాను దానికి. నేను దీంట్లో ఉన్న ఏ ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ని అప్రోచ్ అవ్వకపోవడానికి కారణం ఈ పర్టికులర్ సినిమాలో వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు అక్కడ జరిగింది. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత ఇవాళ వాళ్ళ ఈక్వేషన్స్ మారిపోయినాయి. వాళ్ళకి అప్పుడున్న పరిచయాలు వేరు, ఇప్పుడున్న శత్రుత్వాలు వేరు, వేరే వేరే పార్టీలో ఉన్నారు వాళ్ళు. అలాంటప్పుడు నేను అప్పుడు జరిగింది మాట్లాడితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు పబ్లిక్గా ఏం స్టాండ్ తీసుకున్నారో అప్పుడు జరిగిన ఘటనల మీద మీకు వీడియోలు ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాతో కొత్తగా వేరేది చెప్పరు కదా, అవే చెప్తారు మళ్ళీ నాకు చెప్పినా కూడా. సో ఈ రెండు విషయాల వల్ల నేను వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. నేను కేవలం వాళ్ళ దగ్గర పని చేసిన వాళ్ళు, వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళతో నేను మెయిన్గా డిపెండ్ అయ్యాను. లైమ్ లైట్లో లేని వాళ్ళు, ఎందుకంటే లైమ్ లైట్లో లేని వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్గా చూస్తారు కాబట్టి. ఓకే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్తో కూడా మీకు బాగానే పరిచయం ఉంది కదా సార్, బాగా క్లోజ్నెస్ ఉంది మీకు. ఆయన ఎప్పుడైనా వాళ్ళ ఫాదర్ విషయం అంటే ఫాదర్ క్యారెక్టర్ కూడా ఉంది కదా ఎప్పుడు అసలు? జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఏజ్కి తన ఆ పర్టికులర్ టైంలో ఉంటే జూనియర్ ఎన్టీఆర్కి మహా ఎక్కడి నుంచి తెలుస్తుంది, మహా అయితే పక్కన నుంచి చెప్పింది తెలుస్తుంది, కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఏం తెలుస్తుంది ఇది? సో ఆయన కూడా ఏం అప్రోచ్ అవ్వలేదు అసలు. నేను మరి ఈ మూవీస్ విషయంలో ఓన్లీ ఈ తెలిసిన వాళ్ళని మాత్రమే, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మాత్రమే కనుక్కొని మీరు మూవీ చేశారు, అంతే. అదే నిజమని నమ్ముతున్నారు, అంతే. ఎవరైనా అది చేసేది. నేను అన్నా ఎవరైనా సరే ఫైనల్గా మీరు ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ మటీరియల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఐ విట్నెస్లు కానీ చేసి పబ్లిక్ డొమైన్లో ఉన్న దానితోటి మనం ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా కాదు అలా జరిగింది అని చెప్పగలగాలి. చెప్పినప్పుడు అది చెప్పినప్పుడు అది ఆడియన్స్ నమ్ముతారా లేదా అనేది పాయింట్ అక్కడ. ఈ మూవీ ప్రమోషన్స్లో మీరు ట్రంప్ గారిని, అలాగే మోదీ గారిని, జగన్ గారిని అందరినీ కూడా యూజ్ చేసినట్టున్నారు సార్. సో ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి వాళ్ళ అభిమానులు లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి నచ్చినట్లుగా ఆ విషయాల్ని వాడుకున్నారు. సో ఇది టీడీపీకి, చంద్రబాబుకి బాగా నెగిటివ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, అది ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇందాక నమ్మకం కొంచెం చెదరటానికి ఛాన్స్ ఉంది. ఏ డిగ్రీలు చేరుతామో తెలియదు నాకు. ఓకే, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో రిలీజ్ చేయాలి అని మీరును మీ ప్రొడ్యూసర్ గారు అనుకున్నాడు, కానీ అది నెరవేరలేదు. మరి దాని గురించి ఏమన్నా? అదే అంటే నాకు తెలిసిందే కదా, హైకోర్టు చెప్పాను ఇందాక, సుప్రీంకోర్టు వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్. అదే అంటే ఏమన్నా ఫీల్ అవుతున్నారా సార్ అనుకున్న టైంలో రిలీజ్ చేయలేకపోతున్నారు, అనుకున్న టైంలో చేయలేకపోతున్నారు ఏపీలో అని? ఇప్పుడు మనం అనుకునేవన్నీ జరగనప్పుడు మళ్ళీ జరిగేలాగా ప్రయత్నిస్తాం, అంతకని మనం చేసేదే ఉంది. ఓకే. ఏపీలో ఈ టైంలో రిలీజ్ అయి ఉంటే బాగా ఎఫెక్ట్ చూపించేది. ఒకవేళ ఎలక్షన్ తర్వాత అయితే అంత పెద్ద ప్రభావం, ఎలక్షన్ తర్వాత వచ్చినా కూడా ఐ బిలీవ్ ఇట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్. ఎందుకంటే పాయింట్ అంటే ఇది స్టోరీ, ఇది ఎలక్షన్కి సంబంధం. అంటే ఎలక్షన్లో ఎఫెక్ట్ అనేది వేరు, ఈ కథ చూడాలన్న క్యూరియాసిటీ ఉన్నోళ్ళు వేరు. కానీ డీలే అయినప్పుడు అది మ్యాక్సిమం సోషల్ మీడియాలోనే అక్కడ పైరసీ సైట్స్లో వస్తుంది కాబట్టి చూస్తారు. అది ఏ రేంజ్లో చూస్తారు, ఎంత చూస్తారు అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టం. ఓకే. కానీ ఆ మేరకు మీరు లాస్ అవుతారు కదా ఫైనాన్షియల్గా అయితే? మనం ఏం చేయలేనప్పుడు ఏం చేస్తాం. ఈ మూవీకి ఇంకో డైరెక్టర్ గారు అగస్త్య మంజు గారు కూడా వర్క్ చేసినట్టున్నారు. ఎందుకు సెకండ్ డైరెక్టర్ అసలు? ఇప్పుడు డైరెక్షన్ అనేది ఇంతకు ముందులాగా లేదండి, అది చాలా ఒక డైవర్సిఫైడ్ వర్క్ అయిపోయింది అది. ఓకే. అంటే ఇప్పుడు నార్కోస్ ఉందనుకోండి వెబ్ సిరీస్, దానికి 19 డైరెక్టర్స్ ఉన్నారు, కానీ మనకి ఎక్కడ అసలు తేడా తెలియదు ఎవరు తీశారు ఏంటి అని.
ఓకే. అది మీ ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ అదంతా చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ఒక థాట్ ప్రాసెస్లో డిస్కస్ చేసినప్పుడు మీరు ఇద్దరు డైరెక్టర్ ఉన్నా ముగ్గురు డైరెక్టర్ ఉన్నా ఏం డిఫరెన్స్ పడదు. ఇంకొక కామెంట్ కూడా ఉంది సార్, మీరు ఈ మధ్యన గోస్ట్ రైటర్గా మారిపోయారు, కథలకే పరిమితం అయిపోయారు, డైరెక్ట్గా రావట్లేదు అని కూడా అంటున్నారు. కరెక్టేనా సార్? ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ అనేదానికి మీనింగ్ తెలియదు అలాగే. పాయింట్ 1. ఇలాంటి ఏంటంటే నేను ఏం చెప్పినా వాళ్ళు నమ్మి వాళ్ళు నమ్ముతారు. అందుకని అలాంటి అడిగి నేను సమాధానం చెప్పను. నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను సార్, మీరు ఫీల్ కాకండి. రామ్ గోపాల్ వర్మ గారికి పిచ్చి, రామ్ గోపాల్ వర్మ గారి మెంటలు, రామ్ గోపాల్ వర్మ పర్వర్టెడ్, ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు చాలా జీనియస్, రామ్ గోపాల్ వర్మ గారు మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్, చాలా ఇంటెలెక్చువల్ పర్సన్, ఇట్లా కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు, వీళ్ళకేం సమాధానం? వాళ్ళిద్దరికీ తెలియదు నా గురించి. ఎందుకు సార్? నేను ఒక టైప్ అంతే. ఆ టైప్ ఏంటి, అది ఇప్పుడు ఇంటెలిజెంట్కి, జీనియస్కి, పర్వర్టెడ్కి, పిచ్చికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అది వర్కౌట్ అయినప్పుడు జీనియస్ అనిపిస్తుంది, వర్కౌట్ అవ్వనప్పుడు పిచ్చి అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి ఉండేది అదే కదా. అప్పుడు దాని తర్వాత ఒకళ్ళు ఇలా నమ్మాలనుకుంటారు, ఒకళ్ళు అలా నమ్మాలనుకుంటారు. సో వాళ్ళ కలర్ బట్టి అదేంటిది పచ్చకామలు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నాడు, ఏ కలర్ పెట్టుకుంటారు నేను అలా కనిపిస్తాను. వాళ్ళు అలా తీసుకుంటారంటారా వాళ్ళ పర్స్పెక్టివ్లో? మీరు నార్మల్గా నాకు రిలేషన్స్ అంటే పెద్ద ఇది ఉండదు, అది ఇది అని అంటుంటారు, నేను ఒక యానిమల్ లాంటి వాడిని అని అంటుంటారు మీరు. కానీ మీరు మదర్ పట్ల చాలా బాధ్యతతోటి ఆమెకు కావాల్సినటువంటి అన్నీ చూసుకుంటూ చాలా ఎఫెక్టివ్గా చూసుకుంటారు, ఎఫెక్షనేట్గా ఉంటారు ఆమెతో అని విన్నాను నేను. మరి ఇదేంటి, ఈ కోణం ఏంటి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పది. అది ఇప్పుడు నేను ఒక హ్యూమన్ రిలేషన్షిప్స్కి, ఫ్యామిలీ వాల్యూస్కి అసలు ఏమాత్రం నేను వాల్యూ ఇవ్వను. ఇట్స్ నాట్ ట్రూ. దట్ డజంట్ మీన్ ఐ డిస్లైక్ దెమ్. అదే నా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉండదు. కేవలం బ్లడ్ రిలేషన్ అనేది నేను అసలు ఐ డోంట్ కన్సిడర్ ఇట్ రిలేషన్షిప్. ఐ కన్సిడర్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అది బ్లడ్ రిలేటివ్ అవ్వచ్చు, లేకపోతే నాకు తెలిసిన నేను కలిసి గంటే అయి ఉండొచ్చు ఒక పర్సన్ని. సో మై ఫీలింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ మై ఇంటరాక్షన్. అండ్ నాకు ఆ వ్యక్తి నుంచి ఎలాంటి ఎడిషనల్ హ్యాపీనెస్ వస్తుంది పర్టికులర్ పీరియడ్లో అనేది ఒక నాకు జనరల్ హ్యాపీనెస్ అనేది ఉండదు. ఓకే. మీ పాప ఫోటోని ఈ మధ్యకాలంలో ట్విట్టర్లో ట్వీట్ చేశారు సార్, ఎందుకని ట్వీట్ చేశారు? చాలా జస్ట్ లైక్ దట్. ఏదో నాకు దగ్గర బాగుంది అనిపిస్తుంది, అదే నేను ఎవరితోనే చేసేవాడిని, ఎన్నో చేస్తాను కూడా. కేవలం నేను తను చేశాను కాబట్టి అదే మరి రామ్ గోపాల్ మళ్ళీ మంచివాడు అయిపోయాడు, వాడు కొంచెం వాడికి ఎమోషన్ వచ్చేసిందని అనుకోవద్దా సార్? నేను 1000 ఫోటోల్లో ఒకటి చేస్తున్నది. మీరు ఎన్టీఆర్ గారికి చాలా బిగ్ ఫ్యాన్ అని విన్నాను సార్, అందుకనే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ చూపించారా మీరు? డెఫినెట్లీ ఐ వాజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అంటే స్టార్గా ఉన్నప్పుడు. ఓకే. పాలిటిక్స్ నేను ఎక్కువ ఫాలో అవ్వలేదు. ఓకే, అంటే మూవీస్ వరకే ఆయన. ఓకే. సో అందుకనే ఇంతగా ఆయన క్యారెక్టర్ని లాస్ట్ మూమెంట్లో ఆయన చనిపోవడానికి ముందు జరిగినటువంటి సంఘటనలు ఇట్లా హృదయానికి అత్తుకునేలాగా తీయగలిగారు మీరు అని కామెంట్స్ వినిపిస్తున్నా. నేను కూడా ప్రత్యక్షంగా చూశాను మూవీని. కొన్ని సంఘటనలు నిజంగానే అలా ఉన్నాయి, మీరు వాటిని బాగా ఫీల్ అయ్యి తీసినట్టున్నారు. డెఫినెట్లీ ఐ వుడ్ సే అండి. ఇది ఎందుకంటే ఆయన ఒక మహారాజులాగా, చక్రవర్తిలాగా బతికి ద వే ఎవ్రీబడి అరౌండ్ హిమ్ ట్రీటెడ్ హిమ్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్ ఐ థింక్ వాజ్ డెఫినెట్లీ వెరీ పథటిక్. సో చాలా హృదయానికి హత్తుకునేలాగా మీరు తీయగలగడానికి రీజన్ ఏంటి సార్ అసలు అంతలా? ఇప్పుడే చెప్పాను కదా. సో బేసిక్లీ ఐ వాజ్ వెరీ మూడ్ విత్ దిస్ ఫ్లైట్ ఆఫ్ హిజ్ లైఫ్, ఎస్పెషల్లీ ఇన్ లాస్ట్ డేస్ ఆఫ్ టైంలో. ఒక హిస్ సినిమా అనేది ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్. సో ఆయన పడిన బాధ మనం వినొచ్చు, కానీ చూసినప్పుడు మీకు అసలు నిజంగా అర్థమవుతుంది అసలు ఏం జరిగింది మీ కళ్ళతో మీరు చూసినప్పుడు. అండ్ దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఆఫ్ సినిమా అబౌట్. ఓకే. ఇందులో క్యారెక్టర్లు ఎన్టీ రామారావు గారి పిల్లల క్యారెక్టర్ నేమ్స్ అవన్నీ మార్చినట్టున్నారు సార్, ఎందుకు అలా మార్చారు? ఇది కొన్ని సెన్సార్ ఆస్పెక్ట్స్ వల్ల నాకు కొన్ని రైట్స్, కొన్ని ఐ ట్రై టు జస్ట్ లెసన్ ద డ్యామేజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే. మూవీలో ఒక చోట ఆమెకి కంట్లో ఏదో నలక పడింది, నలతగా ఉంది అని చెప్పి ఆవిడ హాస్పిటల్కి వెళ్తారు. కానీ దాన్ని చంద్రబాబు గారు వచ్చేసి అదే ఎవరో పుట్టబోతున్నారు, వారసుడు రాబోతున్నారు, మీకు ప్రాబ్లం వద్దని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తారు. కానీ ఆవిడ నాతో స్వయంగా చెప్పారు సార్, ఆవిడ నిజంగానే ప్రెగ్నెన్సీ అబార్షన్ మిస్క్యారేజ్ అయింది అనే విషయం. కానీ ఎందుకు దాన్ని అక్కడ చూపించుకోండి ఇలా చెప్పారు? అది నాకు
ఆవిడ ఎందుకు చెప్పారో నాకు చెప్పారు లేదు నాకు తెలియదు. ఆవిడ ఎందుకు చెప్పారో ఎప్పుడు ఇంటర్వ్యూలో కాదు సార్ అదే ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలియదు. ఓకే. కానీ ఇందాక చెప్పాను కదా, నేను నమ్మిన నిజాన్ని నేను అందులో ఉన్న పాతదారి అవ్వని నమ్మదలుచుకోలేదు. లక్ష్మీ పార్వతి కానీ నేను నమ్మలేదు, ఇంకెవరిని కూడా నమ్మలేదు. ఎన్టీ రామారావు గారు ఒకళ్ళు బతికుండా ఆయన కూడా నమ్మలేదు. నేను వేరే వర్గాల నుంచి సేకరించిన దాంతో నేను చేసింది. కానీ ఆవిడ బుక్ ఆధారంగానే మీరు మూవీ చేశారు అని చెప్తారు. ఆవిడ బుక్ వన్ ఆఫ్ ద, నేను దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకం చదివాను, ఆయన చదివాను, యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. అవి అప్పుడు జరిగినప్పుడు వైడ్లీ రిపోర్టెడ్ మ్యాటర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఇంకా ఎంతోమంది ఉన్నారు పక్కన. ఓకే. ఇందులో చంద్రబాబు గారిని పూర్తి స్థాయిలో విలన్గా, పూర్తి నెగటివ్ రోల్లో ఆయన వెన్నుపోటుదారుడిగా చూపించారు అని అంటున్నారు చాలామంది. కరెక్టేనా సార్ అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్ అనేది ఒక కమర్షియల్ సినిమా కూడా, అది కామిక్ బుక్ కూడా, హీరో విలన్, హీరోయిన్ కామెడియన్ అని. డెఫినెట్లీ వెన్నుపోటుదారుడు అనేది 25 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యన ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుంటూరు స్పీచ్లో ఫాదర్ వీపులో కత్తి కూర్చాడు, ఫాదర్ ఇన్ లా వీపులో అని ఆయన చెప్పారు. సో అది నేను ఫస్ట్ చెప్పట్లా, దట్ ఈస్ ద వెల్ నోన్ బిలీఫ్ అండ్ ట్రూ ఇన్సిడెంట్. అది నేను కేవలం ఒక సినిమాటిక్గా డ్రామాటిక్ వేలో చూపించాను, నేను క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ కాదు. సో కొన్ని సంఘటనని సినిమాటిక్గా చేశారా సార్, లేకపోతే ఉన్నాయన్నీ రియల్గానే చూపించారా? సినిమాటిక్ ప్రెజెంటేషన్ అంటున్నా. అదే మూవీలో వైస్రాయ్ ఎపిసోడ్లో కొన్ని విజువల్స్ ఉన్నాయి. చెప్పులు ఎలా ఇస్తారు, ఎక్కడి నుంచి వచ్చి పడినాయి, ఇలాంటివన్నీ నేను సినిమా అన్నప్పుడు చూపించాలి కదా, చూపించాలి. సో సేమ్ థింగ్, ఎవరిని కలిశారు, ఏం మాట్లాడారు, ఏ సంఘటనలు అక్కడికి దారి తీసినాయి అనేది కూడా, దట్ ఈస్ వాట్ సినిమా ఈజ్ అబౌట్. కొన్నిటికి మనకి విజువల్ ఎవిడెన్స్ ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. దానికి లీడ్ చేసినప్పుడు ఏమైంది అనేది ఐ విట్నెస్లు చెప్పిన అకౌంట్లోంచి ఒక సినిమాటిక్ స్ట్రక్చర్ చేయడం జరిగింది. ఓకే. ఈ సినిమా కనుక మీరు ఆపితే 50 కోట్ల బంపర్ ఆఫర్ మీకు టీడీపీ వాళ్ళు, అది తప్పదు. మీరు ఎవ్వరూ దీనికి ముందుకు రావట్లేదు కాబట్టే వైసీపీ నేతని మీరు ప్రొడ్యూసర్గా ఎంచుకున్నారనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అది ఎంత స్టూపిడ్ అంటే, ఇప్పుడు వైసీపీ పర్స్పెక్టివ్లో ఆలోచిద్దామని, వైసీపీ మేము కానీ ప్రొడ్యూస్ చేస్తే ఇది డెఫినెట్గా వైసీపీ చేసింది కాబట్టి వాళ్ళ అనుకూలంగా ఎగెన్స్ట్గా తీస్తారు అని బుద్ధి లేనివాడు ఎవరికైనా తెలుస్తుంది కదా. అది తెలిసినప్పుడు వాళ్ళ పేరుని తీసుకుంటారు అసలు. వాళ్ళు ఒకవేళ చేయాలన్నా అది నాకన్నా ఇస్తారు, లేకపోతే వైసీపీకి కనెక్టెడ్ లేని పర్సన్తో తీస్తారు. డైరెక్ట్గా ముందే వైసీపీ అతను తీస్తున్నాడు ఎందుకు ఎవడన్నా అంత బుద్ధి లేకుండా ఉంటాడా, ఒక పాయింట్. రెండోది, ఈ సినిమాలో అసలు వైసీపీ లేదు, కాంగ్రెస్ లేదు ఎక్కడ. ఓకే. కాంగ్రెస్ కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన కానీ వైసీపీకి సంబంధించిన ఏ ఇష్యూ లేదు. ఇది కేవలం ఆల్రెడీ ఉన్న ఇన్సిడెంట్ని ఒక సినిమాటిక్గా తీయడం జరిగింది. ఓకే, అది ఓకే. దీంతో మీరు వైసీపీకి తెలియకుండానే ప్రచారం చేసే ఒక నాయకుడిగా మారిపోయారు అనే కామెంట్స్. ఇప్పుడు ఏది ఎవరు చేసినా సరే దాని ఎఫెక్ట్ ఎక్కడో ఒక చోట పడుతుంది. కొంతమందికి అది ఫర్ అవ్వచ్చు, కొంతమందికి అగెయిన్స్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఏదైనా అవ్వచ్చు. అది ఎప్పుడు చేసినా అవుతుంది, అది ఎలక్షన్కి కూడా సంబంధం లేదు. ఇదే సినిమా 6 నెలల ముందు రిలీజ్ చేసిన ఎఫెక్ట్ అదే ఉంటుంది. 6 నెలల మెమరీ వెళ్ళిపోదు కదా ఎక్కడికి. సో ఈ మూవీకి రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ హర్ష అని ఒక యాక్టర్ నాకు పంపించాడు, హర్షవర్ధన్. ఓకే. యు ఆర్ ద ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్ అని పెట్టాడు. ఎందుకంటే ఆయన పిల్లలు ఎవరూ చేయలేని న్యాయాన్ని నేను చేశానని తన ఉద్దేశం. ఓకే. ఏమనిపించింది సార్? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ జెన్యున్లీ ఐ టుక్ ఎన్టీఆర్స్ ఎమోషన్ వెరీ సీరియస్లీ. ఇందులో క్యారెక్టర్స్ని మీరు ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ని చాలా దగ్గరగా వాయిస్తో సహా, తర్వాత ఒక గ్లామరస్ రోల్ అయినటువంటి యజ్ఞా శెట్టి గారి రోల్ కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా చంద్రబాబు గారి రోల్, అసలు చాలా దగ్గరగా చంద్రబాబు గారేనేమో చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అనే ఫీలింగ్ కలిగేలాగా అలా ఎలా వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలిగారు? యాక్టర్స్ క్రెడిట్ నేను చాలా మటుకు వాళ్ళకే ఇస్తాను. ఎందుకంటే నిజంగా దే రియలీ వర్క్డ్ హార్డ్ వర్క్షాప్స్లో కానీ దాంట్లో కానీ. అండ్ దాన్ని of that effect you can see, no? So especially Sri Teja was a really hard working guy. Yagna Shetty always liked it, and మొహంలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. ఇంకా రామారావు ఈజ్ ఎ మిరకల్. ఎందుకంటే రామారావు గారు విశ్వ వాయిస్, ఇప్పుడు విశ్వ వాయిస్ లేకుండా క్యారెక్టర్ని ఇమాజిన్ చేయడం
ఈ విజయ్ కుమార్ పర్ఫార్మెన్స్ లేకుండా విశ్వాస్ వాయిస్ ఇమాజిన్ చేయలేం. అది చాలా యూనిక్ బ్లెండ్ తోటి చేసిన వర్క్ అది. కరెక్టే సార్, ఆ వాయిస్ అసలు చాలా బాగా సెట్ అయిపోయింది ఆయనకు, విశ్వ గారి వాయిస్. కరెక్ట్. ఈ మూవీ చూసిన వాళ్ళంతా వర్మ ఈజ్ బ్యాక్ అంటున్నారు. I was always there. I think the audience are back. Yeah. అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది సార్ మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత? అది డెఫినెట్గా బాలకృష్ణ గారు వలన. ఎందుకంటే ఆయన అది ఆఫర్ చేసిన తర్వాత మేము అది కాదన్నాక అది ఆయనకు అది ఇష్టం లేదు కాబట్టి నేను అప్పటికి నేను కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. నాకు చాలా అది ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఒక ఇష్టం వచ్చేసి ఐ జస్ట్ కంటిన్యూ డూయింగ్. సరే మనం కథానాయకుడు మహానాయకుడు కైండ్ ఆఫ్ ఎన్టీ రామారావు గారి లైఫ్ని పక్కన పెట్టి ఇటు లక్ష్మీపార్వతి గారిని తీద్దామని డిసైడ్ చేసుకున్నాం. ఓకే. సో అంటే ఈ మూవీ తీయడానికి అంటే ముందే మీరు ఈ క్యారెక్టర్ వీళ్ళు అట్లా డిసైడ్ అయ్యారా సార్? అట్లా అది కోర్స్ ఆఫ్ కాస్టింగ్ అంతా కూడా కోర్స్ ఆఫ్ టైంలో అవుతుంది కదా, అంతే తప్ప ముందుగా ఏమి ఈ క్యారెక్టర్ అయితే వీళ్ళు బాగుంటుంది అట్లా ముందే అనుకుంటారు కదా సార్? అంటే అది ఎప్పుడు అనుకున్నామని చెప్పలేం. ఆఫ్కోర్స్ ప్రిన్సిపల్ యాక్టర్స్ కాబట్టి ఫస్ట్ నుంచి ఉంటుంది మైండ్లో. సాంగ్స్ కూడా ఈ చాలా డెప్త్ తోటి రాయించి చేశారు సార్ మీరు. ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉండేలాగా చేశారు. అలా ఎలా చేయగలిగారు? అంటే అది సబ్జెక్ట్ మ్యాటర్లోనే ఉంది. సబ్జెక్ట్ మ్యాటర్ మనం డీల్ చేస్తున్న క్యారెక్టర్స్ లోపల నుంచి వస్తుంది మ్యూజిక్ ఎప్పుడైనా. అది ఎంత సీరియస్నెస్ ఎంత ఎమోషనల్ డ్రివెన్ ఉంటే ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది మ్యూజిక్లో. ఓకే. ఒక స్టెప్ కూడా మీరు రామారావు గారి క్యారెక్టర్తో చేయించారు ఇందులో. దానికి కూడా విజిల్స్ పడుతున్నాయి థియేటర్స్. సో దాన్ని అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఐ జస్ట్ ఫెల్ట్ అంటే రామారావు గారు అంత పెద్ద ఫిలిం స్టారు, ఆయన 70 years ఏజ్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కడో ఆయన మైండ్లో ఇంకా యాక్టర్ ఉంటాడు. సో ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ వచ్చిన పర్టికులర్ టైంలో హీ కుంట్ కంట్రోల్ హిస్ జాయ్ అని ఒక స్టెప్లో చూపించారు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది మీకు లక్ష్మీస్ ఎన్టీఆర్కి దత్తపుత్రుడుగా చెప్తా ఉన్నారు. లక్ష్మీపార్వతి గారికి ఎలా అనిపిస్తుంది సార్? నేను ఇందాక చెప్పాను కదా, ఫ్యామిలీ వాల్యూస్ అంటే నాకు చాలా చాలా నచ్చదు. అసలు లైఫ్ని లేకపోతే మానవ జీవితాన్ని కానీ సమాజాన్ని కానీ ఒక స్పెషల్ దృక్పథం, ఒక టైప్ ఆఫ్ ఇమోషన్తో కూడినటువంటి దాన్ని ఎలా చెప్పాలి, అలా సపరేట్ ఉంది మీకు. లైఫ్ అంటేనే ఒక సపరేట్ దృక్పథం మీది. బట్ మేమంతా సాధారణమైనటువంటి వ్యక్తులం. మాలాంటి వాళ్ళు మీరు అనుకున్నవన్నీ ఫాలో కాము మేము. మమ్మల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? గొర్రెలు అనిపిస్తుంది. మీరే అడిగారు. అంటే మరి మీకు మేము డిఫరెంట్గా అనిపిస్తాం కదా. చాలా 99% ఆఫ్ ద పీపుల్ అండి ఎంతసేపు ఎవరేమనుకుంటారు, ఎవరేం చేస్తారు, నేను ఎలా అంటే అలా అవుతుందా, అలా అయితే నా ఫ్యూచర్ ఏమన్నా పాడైపోతుందా అనే భయంలో బతుకుతారు అందరు. యూనో భయంలో బతికినప్పుడు బతకాల్సిన అవసరం లేదనే ఫిలాసఫీ నాది. ఓకే. సో ఐ విల్ జస్ట్ నా ఉద్దేశంలో సక్సెస్ కానీ లైఫ్ కానీ ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడిన వరకు మీ ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఎవరిని పట్టించుకో, ఏ విషయమైనా సరే, అన్లెస్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అనే పాయింట్ ఏంటంటే బికాజ్ మీరు ఒక సొసైటీలో ఉన్నారు కాబట్టి యూ కెనాట్ డూ ఇట్. నేను మొరాలిటీని నమ్మను, రిలీజియన్ని నమ్మను. ఇప్పుడు పాపం తప్పు, నేరం అనేది ఇల్లీగల్, తప్పు అనేది మారల్, పాపం అనేది రిలీజియస్. పాపంని తప్పుని నేను కేర్ చేయను, ఎందుకంటే నా మొరాలిటీ నాకు ఉంటుంది కాబట్టి. సో బికాజ్ ఆఫ్ దట్ మామూలుగా అందరూ చాలా ఏమంటుందని, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పర్టికులర్ దాంట్లో ఏమని చెప్పానంటే, నాకు ఇల్లు ఇల్లాళ్ళు అంటే నాకు చిరాకు అని చెప్పాను. వాళ్ళు ఒంటింట్లో ఉండి వంటలు చేస్తూ ఉండే ఆడవాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు. ఎలాంటి ఆడవాళ్ళు అంటే ఇష్టం సార్? షార్ట్ క్లోత్స్ వేసుకుని మోడల్స్ లాగా రోడ్ల మీద అలా తిరిగి అమ్మాయిలు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే వీళ్ళు అట్లీస్ట్ ఆనందం అనే ఇస్తారు, నైనా ఆనందం అనే ఇస్తారు, ఇంకేదైనా. వాళ్ళేమో చిరాకు తెప్పిస్తారు అంతే ఇంట్లో ఆడవాళ్ళు. అది నా అది కరెక్ట్ కదా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన మాట 1,00,000లో 1,00,000 మంది అబ్బాయిలకి నచ్చుతుంది సార్. అది నిజంగా అదే చెప్పింది, నిజం అందరికీ నచ్చుతుంది. అందుకని లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడుతుంది కూడా అదే రీజన్.
అలాంటి అమ్మాయిలే నచ్చుతారా సార్ అబ్బాయిలకి? ఇలాంటి ఏం చేస్తారు చూడండి, ఎంతసేపు చిరాకు మాలతో వంటలు చేస్తాయి, ఆ బట్టలు ఓడిస్తాయి, ఇలా ఆ పని మనుషుల మీద అరుస్తూ ఉంటారు. అంతే అది చేసేది. ఇప్పుడు మీ నవ్వుతోటి తెలుస్తుంది నిజం అని. అది పాయింట్ కాదు సార్, మరి వంటలు చేయకపోతే మీకు ఎలా? అంటే మా అబ్బాయిలకి ఎలా? నేను హోటల్లో తింటాను, హోటల్ నుంచి తెప్పించుకుంటాను, స్విగ్గీలో ఎక్కడి నుంచి అంటే ఇవాళ ఉన్న టెక్నాలజీలో. ఇంకోటి ఏంటి, ఇంట్లో వంటల్లో వంట చేస్తే మళ్ళీ బాగుందని చెప్పాలి, మళ్ళీ అదొక ప్రాబ్లం. లేకపోతే ఆ రివ్యూ ఇవ్వకపోతే నేను ఇంత కష్టపడతా ఉంటే ఊరికి అసలు ఎంత బ్రాండెడ్గా దిగి మళ్ళీ అదొక దెబ్బలాంట. ఇప్పుడు మా హస్బెండ్కి కూడా బాగా నచ్చుతుంది సార్ మీరు చెప్పేది. ఏది అందులో ఏ హస్బెండ్ కానీ నచ్చుతుంది. కాదు సార్, అమ్మాయిలు అలా ఉండకూడదా? ఎలా ఉండాలి చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పాను కదా, అదే అలా షార్ట్స్ వేసుకొని హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతూ ఉండాలి. అంతే. ఓన్లీ ఆనందం ఇవ్వాలి. అందం పెంచాలి, ఆనందం పెంచాలి. ఈ మధ్యకాలంలో నేను చేసిన ఇంటర్వ్యూలో ఇంతలా ఎప్పుడు నవ్వలేదు సార్. కాదు, ఇంత బోల్డ్గా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్ మీరు? అంటే నేను చెప్పాను కదా ఇందాక, నేను ఒక్క సెకండ్ కూడా నేను అనుకున్నట్టు నేను చేయకపోతే నా లైఫ్ వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది. ఓకే, ఏది అనుకుంటే అది చేసేయాలి, ఏది అనిపిస్తే అది అనేయాలి అంతే. సో ఫ్యామిలీ రిలేషన్స్ అంటే నచ్చవా సార్ ఏంటి? బోర్ కొడతాయి నాకు. బోర్ కొడతాయి అసలు ఏ ఒక్కసారి కూడా కావాలి అనిపించదా రిలేషన్షిప్? నాకు ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్షిప్ లేదు, దేంతో రిలేషన్షిప్ లేదు. మరి బోర్ కొట్టినప్పుడు లేకపోతే ఎవరితోటైనా ఏదైనా ఇష్యూ షేర్ చేసుకోవాలనిపించినప్పుడు ఏం చేస్తాను? నేను షేర్ చేసుకోవడం అవసరం లేదు, ఎందుకంటే నేను దేన్ని కూడా నేను ఎప్పుడు లో ఫీల్ అవును, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవును, ఒక డిప్రెషన్ ఫీల్ అవును. అంటే ఇంక అప్పర్ లిమిట్లో మనం కంట్రోల్ చేయలేని ఒక సిచ్యువేషన్లో ఒక ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు నేను చూస్తాను. ఏం చూస్తారు సార్? ఎందుకలా చూస్తే అన్నీ మర్చిపోతాం, ఇంకా అన్నీ వేస్ట్ అనిపిస్తుంది లైఫ్లో. ఓకే, అవి చూసేసి కాసేపు అన్ని అయిపోయింది అంతే, మొత్తం నార్మల్ అయిపోతారా? నార్మల్ అయిపోతాను. అది మెడిసిన్లో వాడతాను దానికి, థెరపీ. మీరు అసలు లీగల్గాను అన్నింట్లో అసలు ఫుల్ నాలెడ్జ్ ఉంది మీకు. అవును, ఇలాంటి సైకాలజీలోనూ నాలెడ్జ్ ఉంది. అసలు మీకు ఎందులో లేదు సార్? ఎందులో లేదా? హిట్ సినిమా తీయటంలో లేదు. ఇప్పుడు చాలా హిట్లు ఉన్నాయిగా మీ లైఫ్లో, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే హిట్ కొట్టున్నారు మీరు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి విషయం, అంటే కొన్ని నాకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సపోజ్ నాకు ఇప్పుడు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదనుకోండి, లేకపోతే నాకు మ్యాథ్స్ ఇష్టం ఉండదు, లేకపోతే ఏదో కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి ఆఫ్ కోర్స్, కొన్ని కాదు. ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉన్న అన్నిటిలో మాత్రం నాకు చాలా చాలా ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఒకటి. ఓకే, రెండోది, నాలెడ్జ్ లేకపోయినా నేను నాలెడ్జ్ ఉన్నట్టు నమ్మించగలుగుతాను. ఎలా సార్ అలా? అది ఎలా అంటే ఇప్పుడు పవనిజం అని పవన్ కళ్యాణ్ బుక్ రాశాను. అవును, దాని మీద నేను రివ్యూ రాశాను. ఓకే, ఇది హైదరాబాద్ టైమ్స్ ఫ్రంట్ పేజ్లో ప్రింట్ అయ్యేది, పవనిజం మీద నేను రాసిన రివ్యూ. ఓకే, నిజానికి నేను బుక్ చదవకుండా రాశాను రివ్యూ. ఎందుకు చేయగలిగానంటే అది ఎవరు చదవాలని తెలుసు నాకు. ఇప్పుడు ఎవరైనా చదువు ఉంటే నేను రివ్యూ రాస్తే నేను బయటపడిపోతాను. ఎవరు చదవడానికి గ్యారంటీ ఉంది కాబట్టి రాసినాను. ఈ కాన్ఫిడెన్స్ ఏంటి సార్ అసలు? అట్లా ఎవరు చదవడానికి? అది మనిషి సైకాలజీ నాకు తెలుసు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే అక్షరం ఒక రాదు చదవడానికి. ఇంగ్లీష్లో పవనిజం ఫిలాసఫీ ఏం చదువుతారు వాళ్ళు, ఇంకెవరు చదువుతారు చెప్పండి. ఓకే, మిగతా వాళ్ళు మీరేం రాసినా పట్టించుకోరు, మాకు అవసరం లేదు. అవసరం లేదు, అంతే, పర్ఫెక్ట్ అవసరం లేదు, అంతే అంతే. మీరేం రాసినా మాకేంటి, మా పవన్ కాదు. అప్పుడు కూడా రివ్యూలో కూడా ఎంత కాంప్లెక్స్ ఇంగ్లీష్ రాశానంటే అది డిక్షనరీ పెట్టినా అర్థం కాదు. డిక్షనరీ పెట్టుకుని ఇప్పుడు డైలెక్టిక్ మెటీరియలిజం అనుకోండి, డైలెక్టిక్ మీనింగ్ చూడొచ్చు, మెటీరియలిజం చూడచ్చు, ఈ రెండింటి కలిపితే తెలియదు ఎవరికి ఏంటి మీనింగ్. ఎలా రాశారు సార్? ఎన్ని రోజులు పట్టింది అది రాయడానికి? జస్ట్ 1 hour, 2 days, 1 hour, 1 hourలో రాశారు ఒక బుక్ కాదు, రివ్యూనా? ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పింది అబ్బాయిలు ఇలా కోరుకుంటారు అమ్మాయిలని, మరి అమ్మాయిలు ఎలా కోరుకుంటుంటారంటారు అబ్బాయిలని? అమ్మాయిలు కూడా అలాగే కోరుకుంటారు. నాకు తెలిసి అమ్మాయిలకి యాక్చువల్గా ఎక్కువ గట్స్ ఉంటాయి. నా ఫీలింగ్ మగవాళ్ళ కన్నా ఎక్కువ కరేజ్. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ జోకింగ్ సార్.
నేను వీడియో లైబ్రరీ నడిపాను, నేను డైరెక్టర్ అవ్వకముందు. వీడియో లైబ్రరీలో ఉన్నప్పుడు వీళ్ళు మగవాళ్ళేమో ఆడ ఒక్కడు వచ్చి అయ్యిందా కొంచెం సినిమా కావాలని వాడికి అని ఏమున్నాయి అని అంటాడు. అది చూపిస్తాం. ఈ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటాడు. అంటే ఏంటంటే కొంచెం అంటే అలాంటి అంటే అది చెప్పడు, ఆ మాట చెప్పడు. ఎందుకంటే అది ఎంబారెస్మెంట్. ఆడవాళ్ళు డైరెక్ట్గా వచ్చి అడిగారు ఏది ఇప్పుడు 1987 నేను చెప్పేది. ఓకే, 87లో ఓకే సార్. షాప్లోకి వచ్చి ఏ మాత్రం సంకోచం లేకుండా అడిగారు. ఓ అదొకటి. అంటే ధైర్యం, మనోధైర్యం, ఫిజికల్ ధైర్యం కూడా మీరు ఎప్పుడైనా చూసారంటే రోడ్ల మీద ఏదైనా రోడ్ రేజ్ గొడవలు అప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతారు. అది ఏదో ఇప్పుడు మగవాళ్ళకి ఒక ఏమంటుంది దాన్ని ఒక అపోహ, వీకర్ సెక్షన్ ఇది ఆడవాళ్ళు అంటే. యాక్చువల్గా దేర్ మీన్, దేర్ సస్పిషియస్ అండ్ దేర్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ ఇన్స్టింక్టివ్లీ మచ్ మోర్ స్ట్రాంగర్. ఎస్, ఇంకింతకంటే ఏం చెప్పలేదు కాబట్టి మీరు సెల్యూట్. కానీ అంత బాగా చెప్పగలగటం అనేది కూడా సాధ్యం కాదు కదా సార్. ఎంతసేపు ఏంటంటే వన్ సైడ్ తీసుకుంటారు. అమ్మాయిలు అయితే అమ్మాయిల సైడే తీసుకుని అమ్మాయిలే మంచోళ్ళు, అమ్మాయిలే గొప్పోళ్ళు, అమ్మాయిలే అది అని చెప్పి, అబ్బాయిలు అయితే మేమే గొప్పవాళ్ళం, మేము అలాగా, మేము ఇలాగా అని చెప్పి మీరు అట్లా చెప్పట్లేదు. ఇటు ఇది చెప్తున్నారు, అటు అది చెప్తున్నారు. ఎలా అంటే మీకు ఇంతటి అవగాహన లైఫ్ మీద ఎలా సార్? అంటే మీరు ఫేస్ చేసిన సంఘటన. వెరీ ఎక్స్టెన్సివ్లీ రీడ్ వెస్టర్న్ ఫిలాసఫీ. నా కాలేజ్ డేస్లో వెరీ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై Ayn Rand, Nietzsche, Descartes, Immanuel Kant, ఆర్థర్ షాపెన్హౌర్. ఇదంతా ఇంజనీరింగ్ కాలేజ్ ఫినిష్ చేయకముందు ఐ రెడ్ ఎవ్రీ ఫిలాసఫీ ఎవర్ రిటన్. See, philosophy is nothing but a study of life and human psychology and social evolution, you know. అది మీరు అంత గ్రేటెస్ట్ థింకర్స్ చదివినప్పుడు దాంట్లో అపోజింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా మీకు ఒక అబ్జార్బ్ చేసినప్పుడు మీకు ఒక థింకింగ్ ఫామ్ అవుతుంది దాంట్లో. మీరు ఏది తీసుకున్నారు, ఏది తీసుకోలేదు. అండ్ ఆఫ్ కోర్స్ దట్ యూ డూ ఇట్ ఫర్ యువర్ కన్వీనియన్స్. నా ఇష్టాలు ఏంటి, నేను లైఫ్లో ఏం చేయాలనుకున్నాను దాని మేరకే మీరు తీసుకుంటారు ఫిలాసఫీస్ నుంచి. ఓకే, సో బీటెక్ అది నాకు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్. బీటెక్ చేశారా సార్ మీరు? బీటెక్ చేశాను, బీటెక్ కాలేజ్కి వెళ్ళాను. అంటే నాకు ఇంజనీరింగ్ తెలీదు, వెళ్ళి డిగ్రీ అయితే వచ్చింది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాంటిది కాబట్టి. ఎందుకు సార్ తీసుకోలేదా అంటే మీరు? అంటే కాలేజ్కి వెళ్ళేవాడిని ఫిజికల్గా, కానీ నాకు ఇంజనీరింగ్ ఏంటో తెలియదు. నేను 5 years ఉన్నాను ఇంజనీరింగ్ కాలేజ్లో, 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాను 3 సెమిస్టర్లు. అండ్ సో నాకు నేను సివిల్ ఇంజనీర్ అవడానికి నాకు సిమెంట్ కాంక్రీట్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఇది అయిపోయింది, డిగ్రీ కూడా ఉంది. అంటే అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కామెంట్, అది నా మీద కాదు. సార్ కాలేజీలో ఉండేప్పుడు వర్మ ఎలా ఉండేవాళ్ళు? కాలేజ్లో ఉన్నప్పుడు బేసిక్గా మోస్ట్లీ సినిమాలు చూడటం, లేకపోతే కాలేజ్ అమ్మాయిలు చూడటం. కాలేజ్ అమ్మాయిలు సైట్ కొట్టడం, సినిమాలు ఈ రెండే చేసాను మొత్తం 5 సంవత్సరాలు. లవ్ అఫైర్లు ఉన్నాయా సార్? చాలా. మీరు లవ్ చేశారా, అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేశారా? నేనే. మీరే? మీరు చేసిన వాళ్ళు ఎవరు చేయలేదా సార్ ఎదుటి నుంచి, అంటే రివర్స్లో? కొన్ని ఉన్నాయి, బట్ నేను ఎక్కువ చేసేవాడిని. మీరే ఎక్కువ చేసేవాళ్ళు అంటే? ఎందుకంటే నాకు ఇంకోటి నన్ను లవ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ నిలబడాలి. ఓకే, వాటిని రీచ్ అవ్వాలి కదా, అది మనం అవుతాం లేదు. అది అయ్యే పనే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా నేనంటే ఇష్టమన్నా లవ్ అన్న భయం వేసేస్తున్నారు. మీరంటే కోపం అంటే ఇష్టమేమో కదా? కోపం, హేట్రెడ్, ఐ హేట్ యూ అంటే ఇష్టమేమో మీకు. అందుకని నాకు పిచ్చి, ఎర్రోడు, ఎక్సెంట్రిక్, పర్వర్టెడ్ అంటే నాకు నచ్చుతుంది. ఎందుకంటే నాకు నేను ఏం చేయకపోవడానికి నాకు చేసే టైం వేస్ట్ చేయడం. చాలా మంచోడండి అంటే నేను చచ్చిపోతాను. ఏదైనా ఒక లవ్ స్టోరీ చెప్పండి మీది. అది చాలా లాంగ్ స్టోరీ, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పలేను. పర్లేదు సార్, కొంచెం షార్ట్ కట్ చేసి చెప్పండి. ఒక్క లవ్ స్టోరీ చెప్పండి, మిమ్మల్ని బాగా అంటే మీరు బాగా ఇష్టపడిన అమ్మాయి గురించి చెప్పండి ఒక్కటి. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక ఈ కన్స్ట్రక్షన్ జరిగేది కాంపౌండ్లో, ఒక కొత్త బిల్డింగ్ ఏదో దాంట్లో ఒక
ఒక ఉమెన్ లేబరర్ ఫస్ట్ టైం నేను ప్రేమించాను, కూలీ. రియల్లీ? ప్రేమించానంటే అమ్మాయి అంత అది అది ఓహో. కానీ ఆ టైంలో ఒక అనే మాట వాడటమే ఒక ఎంబారెస్మెంట్, అది పెద్ద తప్పు కదా కాబట్టి, పెద్ద తప్పు. సో అమ్మాయిని నా కాలేజ్ క్లాస్ రూమ్ కిటికీ నుంచి చూస్తా ప్రేమించాను. అదే ప్రేమ? అదే ప్రేమ. అది వన్ సైడెడ్. కిటికీ మాట్లాడలేదు, మధ్యలో కిటికీ బ్యారియర్ ఉందంతే. మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. మీరు మాట్లాడి ప్రేమించిన స్టోరీ ఏమైనా ఉందా సార్? చాలా ఉన్నాయి. అదే ఒకటి చెప్పండి సార్, ఇంట్రెస్టింగ్. అప్పుడు మెడికల్ కాలేజ్ కూడా మా కాంపౌండ్లో ఉండేది. సేమ్ కాంపౌండ్లో రెండు కాలేజ్లా? రెండు కాంపౌండ్. ఓకే. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఒక అమ్మాయి. ఓకే. అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ షీ వాజ్ మై ఫస్ట్ లవ్. ఫస్ట్ లవ్. ఓకే. చెప్పారా సార్ ఆమెతో? చెప్పాను. తను ఇప్పుడు కూడా టచ్లో ఉంది. షీఈ్ ఎ డాక్టర్ ఇన్ సియాటిల్. ఓకే. సో తను ఏమన్నారు సార్ మరి చెప్పినప్పుడు? చాలా పెద్ద స్టోరీ అనేది. యూ డోంట్ వాంట్ టు రివీల్? ఇప్పుడు చెప్పలేరా? అంటే నాట్ నౌ, ఎందుకంటే మా అందరికీ తెలిసిన కంబైన్డ్ పీపుల్ ఉన్నారు. ఇంకా నా గురించి ఏమన్నా చెప్పుకుంటాను కానీ వేరే వాళ్ళ గురించి చెప్పకూడదు కదా. కరెక్ట్. సో మిస్ అయిన ఎప్పుడన్నా అనుకుంటారా సార్, లవ్ మ్యారేజ్ చేసుకోలేదని ఎప్పుడన్నా ఉందా మీకు ఫీలింగ్? నో, నాట్ రియల్లీ. నాట్ దట్, నాట్ లైక్ దట్. అట్లేం లేదు. ఇప్పుడు లవ్ చేసుకుని వాళ్ళ కోసమే చనిపోతూ, లేకపోతే వాళ్ళని చంపాలి, ప్రేమిస్తే ఓకే, లేకపోతే చంపేస్తామని, లేకపోతే ప్రేమించలేదని చనిపోవటం, ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ దే ఫూల్స్, ఇడియట్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ పర్సన్ ఒకటి అవతల మనిషికి చాలా వాల్యూ ఇవ్వాలి ఎవరైనా కానీ. కరెక్ట్. వాళ్ళ ఎమోషన్స్ని బంధించడానికి, ఫోర్స్ చేయడానికి, డిమాండ్ చేయడానికి అనేది చాలా వర్స్ట్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ అని నా ఫీలింగ్. అందుకని ఇప్పుడు ఒక అమ్మాయి నన్ను వాడుకుని వదిలేసింది, ఐ కాంట్ స్టాండ్ దట్. ఎందుకంటే ద ఫ్యాక్ట్ లవ్లో ఉన్న ఎమోషన్లో ప్యూరిటీ అంటే వాంట్లోంచి వస్తుంది, హ్యావింగ్ టు నుంచి రాదు. నాకు ఫీలింగ్ రావాలి కానీ నీకు ఫీలింగ్ ఎందుకు రావట్లేదని అవతల వ్యక్తి డిమాండ్ చేస్తే దట్స్ వెరీ పాయింట్ ఈజ్ లాస్ట్ అక్కడ. అప్పుడు లవ్లో వచ్చే ఏ పెయిన్ కానీ చంపేస్తాను, చచ్చిపోతాను అనే ఎలిమెంట్స్ అనేది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ యాజ్ లివింగ్ బీయింగ్స్ అని నా ఫీలింగ్. ఓకే. సో ఏదైనా రాంగే అంటారు. అవతలి మనిషి ఫ్రీడమ్ని మీరు ఎప్పుడు అటాక్ చేయకూడదు, మీరు ఎప్పుడు దాన్ని డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే ఫీలింగ్ అనేది హృదయం నుంచి వస్తుంది, వాంటింగ్ నుంచి వస్తుంది. కరెక్ట్. దాన్ని ఫోర్స్ చేసినప్పుడు ఫీలింగ్కి వాల్యూ ఉండదు అసలు. మీరు అన్ని డిఫరెంట్ మూవీస్ సార్. ఒక శివ అనేది ఒక ఊపినటువంటి మూవీ, అలాగే అంతము కూడా అలాంటి మూవీయే. ఇది ఎందుకు మధ్యలో దెయ్యం లాంటి సినిమా చేయాల్సి వచ్చింది మీరు? నాకు భయపెట్టడం ఇష్టం. భయపడడం కూడా ఇష్టమేనా? భయపడను, ఎప్పుడు భయపడరు కదా, అందుకే అడిగాను. అందుకని నేను చిన్నప్పుడు ఈ తలుపు వెనకాల నుంచి బూ అని నడిచేవాడిని. ఇవి ఇప్పుడు సినిమాలు వేస్తాం. అది ఓకే. సో భయపెట్టడం కోసమే కేవలం చేశారా సార్? కమర్షియల్ కోసం, కమర్షియల్గా కాదు అది. కమర్షియల్ అనేది ఇట్స్ ప్రొడక్షన్ అది ఎలిమెంట్. ఫైనల్గా ఫిల్మ్ అనేది ఒక ఆర్ట్, బట్ ఇట్స్ ఎ కమర్షియల్ ఆర్ట్. ఎందుకంటే కోట్లతో కూడుకుంది, ఎంతోమంది ఎఫర్ట్స్ ఉంటాయి, టైం పెడతారు. వాళ్ళందరికీ అది రావాలంటే మనీ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు పెయింటింగ్ వేస్తే ఫ్రీగా వేసి చీప్గా వేసేయచ్చు, లేకపోతే ఏదైనా రాసేయచ్చు. కానీ సినిమా అనేది ఆబ్వియస్లీ కమర్షియల్ వాల్యూ. ఓకే. ఎందుకు అసలు మీరు భయపడరు? ఎవరికి కూడా దేన్ని చూసి, అంటే ఎవరు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా మీరు అసలు కొంచెం కూడా రియాక్ట్ అవ్వరు అని వింటుంటాము. ఎందుకు సార్ అలా? బేసిక్గా నేను సీరియస్గా తీసుకున్నాను. నేను లైఫ్ని సీరియస్గా తీసుకున్నాను. లైఫ్ని ఎంజాయ్ చేస్తాను కానీ దాన్ని సీరియస్గా తీసుకున్నాను. అది డిఫరెన్స్ అక్కడ. ఉన్నంత వరకు యూ షుడ్ ఎంజాయ్. అంతేగాని సీరియస్గా తీసుకున్నప్పుడే పోతుందేమో భయం వేస్తుంది. మీకు ఎప్పుడైనా భయం ఎప్పుడు వస్తుంది? మీ దగ్గర ఉన్నది పోతుందేమో. అది డబ్బు అవ్వచ్చు, మీ ప్రాణం అవ్వచ్చు, లేకపోతే మీరు కోరుకున్నది అవ్వచ్చు. అది పోతుందని భయపడతాం కాబట్టి దానికి వాల్యూ ఇవ్వనప్పుడు మీకు భయం పోతుంది. ఓకే. సో అందుకే మీరు అసలు భయం అనేది మీ డిక్షనరీలో లేదు నాకు తెలిసినంత వరకు. కానీ జనాలు మాత్రం భయపెట్టాలి. ఎందుకలా? ఎందుకంటే జనం ఎదవలు కాబట్టి. ఇంటర్వ్యూ తర్వాత కామెంట్స్ పెడతారు సార్ కింద, ఇప్పుడు చూసిన వాళ్ళు అంటే మేము ఎదవలమా అని. అంతే, 100%. ఎవరన్నా భయం అనేది ఉంటే భయపడినా
ఎవరి కోసం వాళ్ళు చేయాలనుకున్నది వదిలేసిన ప్రతిదానికి వీళ్ళు వాళ్ళు అంటారని మనం నా మెయిన్ పాయింట్ నేను 2 లైన్స్ చెప్తాను. ఇది యాక్చువల్లీ ఐన్ ర్యాండ్ లైన్ అది. నేను ఎవరి కోసము బతకను, ఎవరిని నా కోసం నేను బతకమని అడగను. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ గివింగ్ వాల్యూ టు ఫ్రీడమ్ ఆఫ్ ది అదర్ పర్సన్. ఓకే. సో మీకు ఎంత ఫ్రీడమ్ ఉందో ఎదుటి మనిషికి కూడా అంతే ఫ్రీడమ్ ఉండాలి. బాగుంది సార్. అది పాయింట్. అది దట్స్ యాక్చువల్లీ ఐన్ ర్యాండ్స్ లైన్. అది నా లైన్ కాదు. జనరల్గా అలా ఉండరు. నాట్ లివ్ ఫర్ ఎనీవన్ సేక్, నైదర్ విల్ ఆస్క్ ఎనీవన్ టు లివ్ ఫర్ మై సేక్. బాగుంది సార్, కాన్సెప్ట్ చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే జనరల్గా అలా ఉండరు, చాలా పొసెసివ్గా ఉంటారు. ఎందుకంటే హ్యూమన్ సొసైటీలో ప్రోగ్రామ్ చేసినప్పుడు పిల్లలు పెద్దలు మాట వినాలి, టీచర్లు మాట వినాలి, వాళ్ళు ఈ మాట వినాలి, అందరికీ బంధాలు చేసి వాళ్ళకున్న న్యాచురల్ ఇన్స్టింక్ట్ని కట్ చేస్తారు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, మీ లైఫ్ అంతా కూడా మీరు చెయ్యాలనుకున్న దానికి మీరు చేసి తీరాలన్న రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్లు బతుకుతారు. చేసి తీరాలని ఎవరంటారు? సొసైటీ అంటారు, మీ పేరెంట్స్ అంటారు, మీ మొగుడు భార్య అలాంటి జీవులు ఎవరో అంటారు. వీళ్ళందరి కోసం బతుకుతా మీ మనసులో మీరు ఏం చేయాలో చేయలేక, ఆ చేయలేకపోతున్న ఉన్న అసంతృప్తిలోంచి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చి ఒక లోనెస్, డిప్రెషన్ అని కాజ్ అవుతాయి. 99% ఆ ట్రాప్లో పడి వాళ్ళు బతికి ఉండాల్సిన అవసరం లేదు అనే ఒక మనస్థితి వచ్చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మీరు వదిలేసారో అదంతా నా కోసం నేను బతుకుతాను నిజంగా మీరు మనసులో ఫీల్ అయినప్పుడు మీకన్నా హ్యాపీ పర్సన్ ప్రపంచంలో ఉండవు. మీరు ఇప్పుడు అదేనేమో. నేను ఈ సీక్రెట్ నా కాలేజ్ టైంలో కనిపెట్టినది. ఎలా సార్? ఏదైనా ఇన్సిడెంట్తో మీరు అలా ఇదయ్యారా, లేకపోతే? ఐ థింక్ ఇట్స్ కలెక్టివ్ ఆఫ్ థింగ్. ఇన్సిడెంట్ ఒక్కటన్నా కాదు, కుడ్ బి ద పీపుల్ ఐ మెట్, ద బుక్స్ ఐ రెడ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు నేను అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే మీరు ఇరుక్కుపోతారు. అందుకని అమ్మాయిని ప్రేమించే బదులు అమ్మాయిల్ని ప్రేమించాలని నిర్ణయించుకున్నాను. నేను స్త్రీ జాతిని ప్రేమిస్తాను. స్త్రీ జాతి, సర్వజాతిని, సర్వశ్రీ. వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా నాకు నో ప్రాబ్లం. నాకు ప్రేమించకపోతే నాకు చాలా హ్యాపీ. వర్మ గారి గురించి 4 ముక్కలు చెప్పండి అసలు మాకు. 4 ముక్కలు? నా చావు నేను చేస్తాను. అది నా బయోపిక్ లైన్. అది నా మీద నా బయోపిక్ తీస్తే బయోపిక్ తీయమంటారా? నన్ను తీయమంటారా మీ మీద? ఓకేనా సార్ మీకు? బయోపిక్ తీనా నేను మీ మీద? ఎవరైనా ఎవరి మీద తీసుకోవచ్చు కదా. అదే మీరు లక్ష్మీ ఎన్టీఆర్ మీద తీసినట్లు, అఫ్ కోర్స్ అది బయోపిక్ కాదనుకోండి, ఒక పార్టే కాబట్టి. అంటే అలా నేను కూడా మీ మీద ఎప్పుడైనా మేబీ. సో మీ పర్మిషన్ ఇచ్చినట్టేనా ఇప్పుడు నాకు ఆన్ కెమెరా? ఎవరు పర్మిషన్ అవసరం లేదు అసలు. ఎందుకని? బయోపిక్ తీయడానికి ఎవరు పర్మిషన్? ఇప్పుడు నేను ఎవరిని తీసాను బయోపిక్? 4 ముక్కలు చెప్పంటే ఒకటే ముక్క చెప్పారు మీరు. 4 వర్డ్స్ డిఫైన్ చేయండి మీ గురించి. చేయలేరు. ఎందుకంటే నేను మారిపోతూ ఉంటాను. నేను ఇప్పుడు చెప్పింది మళ్ళీ గంటకి ఇంటర్వ్యూ చేస్తే వేరే చెప్తాను. ఇదే లాజిక్ ఆపోజిట్ చెప్తాను. ఓకే. మీకు చాలామంది శిష్యులు ఉన్నారు. మీ శిష్యుల్లో మీకు ఇష్టమైన వాళ్ళు అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శిష్యులు లేరు, అది తప్పది. ఇంకోటి ఎవరు శిష్యులు ఉండరు. అది శిష్యులు అని చెప్తారు. అంటే వర్క్ నేర్పించిన వాళ్ళు గురువుగానే భావిస్తారు కదా సార్. నేను ఎవరు వర్క్ నేర్చుకోరండి, నేర్చుకున్నట్టు నటిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి వాడి భావన, వాడి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ టైంలో వాడికి గతి లేదు కాబట్టి సరే అంటారు. ఆపర్చునిటీ రాగానే ఫినిష్. ఇంకా శిష్యుడు లేదు, గురువు లేదు, అంతే. ఇంకా ఇంకోటి గురువులు అనేది టీచర్స్ అని మన మోడర్న్ సొసైటీ లేదంటే వాళ్ళకి అందరికన్నా తక్కువ తెలుస్తుంది అసలు ఏదన్నా. అందుకు వాళ్ళు ఏమి నేర్పుతారు ఇంకా? ఎందుకంటే ఆ క్లాస్లో చదువుకునే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఒక సక్సెస్ సాధిస్తారు చాలామంది. కానీ ఏ టీచరు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ సాధించలే. ఎందుకంటే టీచరు క్లాస్ రూమ్లో వాళ్ళకన్నా చాలా వయసులో చిన్నవాళ్ళకి నేర్పించి ఇంక అక్కడే ఉండిపోతాడు. వీళ్ళు మాత్రం పెద్ద స్టేజ్లోకి వెళ్తారు. అది బాగా చెప్పారు. కరెక్టే కూడా, అది కరెక్టే. స్కూల్లో మ్యాక్సిమం ఏం చేయాలో నేర్చుకుంటారు, ఏం చేయకూడదో నేర్చుకుంటారు. టీచర్ అవ్వకూడదని నేర్చుకుంటారు. పిల్లలందరూ ఏమైనా పర్లేదు లైఫ్లో, టీచర్ మాత్రం అవ్వకూడదు అనమాట. నేను స్కూల్లో నేర్చుకుంది ఫస్ట్ అదే. లైఫ్లో టీచర్ మాత్రం అవ్వకూడదని డిసైడ్ చేసి ఏమవుతుంది తర్వాత ఆలోచిద్దాం. ఏం అవ్వకూడదు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. సార్ మీరు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలని అనుకుని వచ్చారా, అనుకోకుండా వచ్చారా? అంటే నేను ఫస్ట్ ట్రై చేసింది డైరెక్ట్గా డైరెక్టర్ అవ్వాలని.
ఓ యా, అది కుదరక నేను మన కలెక్టర్ గారు అబ్బాయి రావు గారు ఇల్లు సినిమాలో ఐ ట్రై టు బికమ్ అన్ అసిస్టెంట్. అంటే ముందే ప్లాన్డ్ మీరు ఇందులోకి రావాలి, ఈ ప్రొఫెషన్లోకి ముందే రావాలి. అంటే నాకు ఆల్మోస్ట్ ఒక డెసిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఐ కేమ్ ఒక 6 months 8 months నేను డైరెక్టర్ అయిపోయాను. అబ్బా. డైరెక్టర్ అవ్వాలి అని డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి. యా, ఇన్ని ప్రొఫెషన్స్ ఉండగా మీరు ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు? ఈ ప్రొఫెషన్ ప్యాషన్. ఫిలిమ్స్ అనేది నాకు విపరీతమైన ఇంట్రెస్ట్ మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి. ఓకే, ఎన్ని మూవీస్ చేసి ఉంటారు సార్ ఇప్పటి వరకు డైరెక్షన్? నాకు గుర్తులేదండి, ఎట్లా 50 ఉంటుంది మేము. ఓకే, మీకు తమిళమ్మాయి, అమ్మా నాన్న తమిళమ్మాయి ఒక మూవీ ఉంది కదా సార్, అది మీ పూరి జగన్నాథ్ గారు మీ శిష్యులే కదా ఆయన కూడా, అంటే మీరు ఒప్పుకోరు అనుకోండి ఆఫ్ కోర్స్, ఆయన మీ స్టోరీని ఆధారంగా తీశారంట, నిజమేనా సార్ అది? అంటే ఇప్పుడు దేనికోసం అన్నీ వదిలేసి ఫ్యామిలీని వదిలేసి అని అది మైండ్లో, బట్ ఐ డి నాట్ ఫీల్ ఎనీ రిజంబ్లెన్స్ ఉంటే నా థింకింగ్ కానీ నా లైఫ్లో జరిగిన దానికి. ఆ టైంలో జగన్ నాకు క్లోజ్ కూడా కాదు, సో జగన్ ఇంటర్ప్రిటేషన్ అనేది వేరుగా వచ్చిందని నా ఫీలింగ్ అక్కడ. ఓహో, కానీ పూరి జగన్నాథ్ గారు కృష్ణవంశీ గారు ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు మీరు? డెఫినెట్లీ జగన్. ఓకే, యా, ఎందుకు సార్? ఎందుకంటే నాకు జగన్ అంటే నాకు పర్సనల్గా కానీ తనకు ఉన్న యాటిట్యూడ్, తను రాసే కైండ్ ఆఫ్ కథలు, డైలాగ్స్ అని ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్ ఇన్ ఎవ్రీ విచ్ వే, బోత్ ప్రొఫెషనలీ అండ్ పర్సనల్. ఓకే, మీతో ఈ మూవీకి పర్టికులర్గా సిరాశ్రీ గారు, సిరాశ్రీ గారు అంటే మీ ఆస్థాన రైటర్ అనుకుంటున్నా, ఆయన లిరిసిస్టు. విశ్వ గారు, ఇప్పుడు సిరాశ్రీ గారు, విశ్వ గారు, తర్వాత హీరోయిన్ కానివ్వండి, లేకపోతే శ్రీతేజ గారు కానివ్వండి, ఇట్లా మీతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా అసలు మీతో వర్క్ చేయడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళు. ఎందుకు అలా అంటున్నారు మరి వాళ్ళంతా? అది వాళ్ళు అనడానికి నేను అది చెప్తాను. అంటే వాళ్ళు అంటున్నారు అంటే సంథింగ్ ఏదో మేబీ దే రియాక్ట్ టు ద సిన్సియారిటీ, ట్రూత్ఫుల్ నేచర్ అనేది వాళ్ళకి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతమంది ఒక డైరెక్టర్ గురించి ఇంత గొప్పగా చెప్పడం అనేది నేను చూడలేదు, అందుకని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఐ ఫీల్ ది రియాక్ట్ టు మై ఆనెస్టీ. అది అంతకు తప్పిస్తే నేను ఇంకా వేరేదేమీ చెప్పాను. ఎలా అనిపిస్తుంది అప్పుడు ఇలాంటివి విన్నప్పుడు? నాకు భయం వేస్తుంది, నాకు ఎవరు పోయినా భయం వేస్తుంది బేసికల్గా. నాకు ఫ్రెండ్స్ అంటే నాకు చాలా, అంటే ఫ్రెండ్స్ లేరు నాకు. ఫ్రెండ్స్ కూడా లేరా సార్? అస్సలు, ఎందుకంటే ఫ్రెండ్ అసలు అవసరం నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు కష్టకాలంలో ఏంటి సాయం చేస్తాడు అనే దానికి ఫ్రెండా, దీనికి ఫ్రెండ్? అసలు ఫ్రెండ్ ఎందుకు నాకు అర్థం కాదు. సో సాయం చేయటంలో ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా వాళ్ళకి ప్రాబ్లం వస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, మళ్ళీ మన దగ్గరికి వస్తారా? అందుకని నేను ఎప్పుడు సాయం చేయను ఎవరికి. లైఫ్లో ఎప్పుడు ఎవరికి సాయం చేయలేదు. ఎప్పుడు నేను అడగను, నేను చేయను. వాళ్ళు అడిగినా కూడా చేయరా? అంటే చేస్తాను, కానీ ఎలా చేస్తాను, నాకు సాయం అని చెప్పకూడదు. నాకు ఇలా ప్రాబ్లంలో ఉన్నానని చెప్పకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీస్లో ఒకడు వచ్చి మా మదర్కి ఒంట్లో బాగా, మీ మదర్కి ఏమన్నా నాకు చెప్పండి, ఎంత డబ్బు అని చెప్పాను అడిగాను. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండాలి. మళ్ళీ నేను మీకోసం ప్రిటెండ్ చేసి అరే హాస్పిటల్లో ఉన్నదా, ఏమైంది అని ఇలాంటి ఇంకదంతా ఏముండొద్దు, ఇలాంటి వద్దు, కథ చేసి అదంతా. నాకు నువ్వు ఇష్టం, నీకు ఏదో కావాలన్నావు, నేను చేద్దాన్ని చేస్తాను, లేకపోతే చేయను, అంతేగాని నాకు ప్రాబ్లం ఏంటని చెప్పదు. ఓహో, యా, అది కట్ చేయదు అది. ఓకే, సైకాలజీ కూడా చదివారా సార్ మీరు? నేను చదవలేదు, సబ్జెక్ట్గా ఏం చదివినట్లేరు. బట్ ఐ టోల్డ్ యూస్ టు రీడ్, ఐ స్టడీ పీపుల్ ఎ లాట్. అంటే ఇప్పుడు ఫిలాసఫీ చదివినప్పుడు ఆటోమేటిక్గా దానికి లింక్ ఉంటుంది, కనెక్షన్ సైకాలజీ. నేను ఇంకోటి కూడా విన్నాను సార్, ఏంటి అంటే కాసేపు మీతో మాట్లాడిన తర్వాత ఆ పర్సన్ ఏంటో మీరు చెప్పేస్తారట. అది ఎలా సాధ్యమవుతుంది మీకు? ఎందుకంటే మనుషులందరూ సేమ్ ఉంటారు, వాళ్ళు అనుకుంటారు డిఫరెంట్ అని. ఇప్పుడు మీరు వార ఫలాలు చదివారు అనుకోండి, మీ స్టార్ సైన్ ఏదో ఉంటుంది, అందులో 10 పాయింట్లు రాస్తాడు, రాసి ఒక దాంట్లో మీ దగ్గర వాళ్ళే మీరు మోసం చేస్తారని పెడతారు వాడు. ఒకటి మీరు అనుకున్నది ఏదో జరగాలి, అది భలే చెప్పాడు అనుకోండి, కానీ అందరికీ అదే ఉంటుంది, అందరికీ అదే ఉంటుంది. కానీ మనం వేరే చదవం, మంది చదువుతాం అంతే. కరెక్ట్, వేరే ఎందుకు వెళ్తాం అసలు మనం? కరెక్ట్, మీరు 100%. సేమ్ థింగ్, ప్రతి మనిషి అందరం ప్రోగ్రామ్ చేయబడతాం, రిలీజియన్ తోటి, మొరాలిటీ తోటి, అన్నిటితోటి. వాళ్ళందరి మైండ్స్ కూడా ఒకేలా పనిచేస్తాయి, వాళ్ళ ఇష్టాలు, కష్టాలు, కోపాలు అన్నీ ఒకటే ఉంటాయి. అది మీకు జనరల్గా తెలిసినప్పుడు మ్యాక్సిమం డిఫరెన్స్ ఒక 10-15-20% ఉంటుంది మనిషికి. అది చాలా ఈజీగా ఒక 4 క్వశ్చన్లతో చెప్పించేది. గ్రేట్ సార్. మీరు దేవుణ్ణి కూడా నమ్మరు అని విన్నాను. నేను దేవుణ్ణి నమ్మను అనేది కరెక్ట్ వర్డ్ కాదు.
దేవుడు నేను కేర్ చేయను, ఎందుకంటే దేవుడు కూడా నన్ను కేర్ చేయడం నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు దేవుడు అనేది నేచర్ అనుకోండి, ఏదైనా నేచరు దేవుడు వాట్ ఎవర్ ఒక ఎంటిటీ ఉంది అక్కడ. ఇప్పుడు మనం ఏంటి ఒక బ్యాక్టీరియా వైరస్ లాంటి మొత్తం యూనివర్స్ ఆఫ్ స్కీమ్స్లో అక్కడ ఒక దేవుడు కూర్చుని ఆడ ఫలానా ఆర్జీవి గారు ఉన్నాడు చూడు అని చూసుకో అని ఆడేదో డిప్లాయ్ చేస్తాడని నేను బిలీవ్ చేయను. ఇంకోటి దేవుడు మనుషుల్ని ఏంటి ఒక నాకు పూజించే వాళ్ళని లేకపోతే ఏ విధంగా ఎందుకు సృష్టించాడు, ఏదో కారణం ఉండాలి కదా. అవును సార్. అప్పుడు బొద్దంకిని ఎందుకు సృష్టించాడు అనేది నా ప్రశ్న. జలుబు ఇచ్చే బ్యాక్టీరియా వైరస్ని ఎందుకు పుట్టించాడు? అలాంటి పిచ్చి పిచ్చి పనులు నాకనే ఎక్కువ దేవుడు చేస్తాడు. సో ఇప్పుడు అంత అర్థం కాని అని పూజించాల్సిన అవసరం లేదని నాకు తెలియదు. కానీ దేవుడు స్టిల్ ఓకే, ఎందుకంటే ద పవర్ ఇస్ టూ బిగ్ అండ్ హై. అది దాన్ని కామెంట్ చేయడానికి నాకున్న స్థితి సరిపోదు. దేవుని కన్నా నేను భక్తులను ఎక్కువ నమ్మను అసలు. దేవుడిని కొంచెం అన్నా ఒక 10-20% ఉన్నాడేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ భక్తులను అయితే అసలు నమ్మను. ఎందుకంటే భక్తులకు తెలియదు వాళ్ళు ఎందుకు పూజిస్తారు కూడా తెలియదు వాళ్ళకి. అలాగే అని చూస్తాం ఆ తిరుపతిలో ఆ బాలాజీ చూస్తారు ఆ పొనుగు వచ్చినట్టు. కానీ మీరు వెళ్ళొచ్చారు తిరుపతికి? నేను వెళ్ళిన రీజన్ వేరు, నేను చెప్పాను ఆల్రెడీ. కానీ నేను దేవుడిని నమ్మను, కానీ నేను చచ్చిపోతానని కొంచెం ముందు తెలిస్తే మాత్రం నేను పూజించేస్తాను అందరినీ, దేవుళ్ళు అందరినీ పూజించేస్తాను. చంపొద్దని కాదు, అక్కడికి వెళ్తే బాగా చూసుకుంటారేమో. ఆల్రెడీ మనకి హిందూయిజంలో ఒకటి ఉంది, ఎన్ని పాపాలు చేసినా చివరి నారాయణ అంటే మర్చిపోతారండి. అది నేను నారాయణ అంటాను, సేఫ్ సైడ్గా అల్లా పేరు కూడా చెప్తాను, జీసస్ కూడా చెప్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎవరుంటారో తెలియదు. నేను ఒకసారి మోహన్ బాబు గారు చెప్పాను ఇది, మాట్లాడితే బాబా ఆశీస్సులు, సిద్ధి సాయిబాబా లేకపోతే బాలాజీ అని అంటారు. అని మీరు పోయి పైకి వెళ్తే అక్కడ ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా? ఇప్పుడు ఎవరికి తెలియదు అక్కడ ఏ దేవుడు ఉంటాడు. అవును, కరెక్ట్. ఉట్టి జీసస్ క్రైస్ట్ అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా? అంటే ఇప్పుడు బిలియన్స్ మంది జీసస్ క్రైస్ట్ని పూజిస్తారు కదా, వాళ్ళని ఎదవాలి కదా కదా, అలాగే అల్లాని పూజిస్తారు. అప్పుడు ఎవరి కాడు నా దేవుడే ఉంటాడని అది ఫిక్స్ అయిపోతున్నాడు ఇక్కడ. అక్కడికి వెళ్తే ఇది కూడా అప్పుడు ఇంకా స్వర్గాలు వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయా? జీసస్ స్వర్గం ఎలా ఉంటుంది, మన స్వర్గం ఎలా ఉంటుంది? అది జన్నత్ అవ్వచ్చు, లేకపోతే స్వర్గం అవ్వచ్చు, హెవెన్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ వాటికి 5 స్టార్ డాబా హోటల్ కొన్ని డిఫరెన్స్ ఉంటుందా? ఇలాంటి రకరకాల. అందుకని ఆ క్లారిటీ నాకు లేదు కాబట్టి ఆ స్వర్గాన్ని ఇక్కడే అనుభవించేస్తాను. ఓకే, ఇక్కడే నా రంభవరిసి మేనకల్ని ఇక్కడే ఎత్తుకుంటాను నేను. నా అమృతాన్ని కూడా ఇక్కడే వాడకా బ్రాండ్స్లో ఎత్తుకుంటాను. దాని తర్వాత అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఏం లేదు బాస్, నువ్వు ఇక్కడ భజన చేసుకుంటూ కూర్చోలేదు, మొత్తం ఫినిష్. అందుకే అలాంటి ఛాన్సులు నేను తీసుకోను. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి అబ్బాయికి ఇది నచ్చుతుంది సార్. అంటే అమ్మాయి చదవగానే ఎనీ పర్సన్ వి షుడ్ అండర్స్టాండ్ దిస్, డోంట్ టేక్ ఎ ఛాన్స్. ఇది కేవలం మీ ఆనందాన్ని కర్బ్ చేయడానికి. ఇక్కడ అసలు ఎంత స్టూపిడ్ లాజిక్ చెప్పండి అది. ఇక్కడ అన్ని మంచి పనులు చేస్తే మీరు స్వర్గం దొరుకుతుంది. స్వర్గంలో ఏం దొరుకుతుందంటే రంభవరిసి మేనక అమృతం. అమృతం అయితే యాపిల్ జ్యూస్ అయితే అవ్వదు గ్యారంటీగా, ద్రాక్ష రసం అయితే అవ్వదు, అదేదో ఆల్కహాల్ బ్రాండ్ అవ్వాలి గ్యారంటీగా. సో సెక్స్ని ఆల్కహాల్ని మించిన ఒక ఇన్సెంటివ్ ఇవ్వలేరు కాబట్టి స్వర్గంలో కూడా అవి చూపెడుతున్నారు మనకి. ఓకే, అందుకంటే అవి ఇక్కడ మీరు మితిమీరినప్పుడు మీకు సోషల్ సిస్టమ్ ఇదైపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. సోషల్ సిస్టమ్ డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ కంట్రోల్ చేసుకుని అక్కడ ఇచ్చేస్తా అంటారన్నమాట. కానీ నాలాంటి తెలియని వాళ్ళు అది నమ్మరు కాబట్టి నేను ఇక్కడే చేసి అక్కడ నేను ఛాన్స్ తీసుకుంటాను. అక్కడ ఛాన్స్ తీసుకోరేక అక్కడ ఇచ్చిన అక్కడ తీసుకుంటా ఉంటే ఓకే, లేకపోయినా ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు కాబట్టి అక్కడ లేకుండా కూడా ఓకే. నా సమయం ఆల్రెడీ వచ్చేసింది నాకు. ఓకే, సో మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే మామూలు వండర్ అవ్వలేదు సార్, అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి ఆర్జీ అందరికన్నా వండరు పూజారులా వాళ్ళందరూ నన్ను చూసి ముసిముసి నవ్వులు అవుతున్నారు అందరూ. అవునా సార్? అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను కూడా వాళ్ళు కెమెరామెన్లు కూడా నవ్వుతున్నారు. కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తులందరం చూసిన తర్వాత వాళ్ళతో పాటు మీరు కూడా భక్తుల్లాగా వెళ్ళారు కదా, మరి అక్కడకు దర్శనం చేసుకున్నారు, దేవుడికి పూజ చేయించారు స్పెషల్గా.
మీకు వాళ్ళు స్పెషల్గా ఆశీర్వచనాలు ఇచ్చారు. అవును. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఒకటి ఇండస్ట్రీ అంటే అదో ఇండస్ట్రీ ఆల్మోస్ట్ తిరుపతి టెంపుల్ అంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఐ వాజ్ జాప్డ్. ఆ ప్రసాదాలు చేసేసి ఏమంటుందని దాంట్లో వేస్తారు హుండీ ఆ డబ్బు లెక్క పెడతా ఉంటారు ఎక్కడ అక్కడ అంతా పెద్ద ఫుల్ బిజీ అక్కడ. యా ఇట్స్ బిలీఫ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ బిలీఫ్, నమ్మకం అని మెషిన్ టక చేస్తూ ఉంటారు. అవన్నీ చూసారా సార్ అక్కడ మొత్తం లోపలంతా చూసారా? ఫస్ట్ టైం ఏమో మీ లైఫ్లో? అంటే అంతకుముందు గోవింద మూవీ తీసినప్పుడు కూడా వెళ్ళాను. దానికి ముందు చిన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ తీసుకెళ్తూ ఉండేది తిరుపతి ఎవ్రీ ఇయర్ తిరుపతి. అంటే మీకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత మీరు ఇండిపెండెంట్ అయ్యాక వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం? ఏ టెంపుల్ కన్నా వెళ్ళారు అసలు? ఇది ఇండిపెండెంట్గా అంటే అఫ్ కోర్స్ ఊహ తెలిసిన తర్వాత డెఫినెట్గా గోవింద టైంలో తర్వాత ఇదే ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళలేదేమో సార్ మీరు అసలు? ఇదే ఫస్ట్ టైం కదా? ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ టైకా? ఇది లాస్ట్ అని చెప్పలేము, ఎప్పుడు ఈ మూడు వస్తుందో. ఇప్పుడే మూడు వస్తుంది. కానీ పూజలు మీ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పూజ చేస్తారు కదా సార్? మరి నేను నా సెట్లో ఎప్పుడు అవ్వదు పూజ. అవ్వదా? ఎప్పుడు అవ్వదు. నేను అసలు ముహూర్తంగా స్టార్ట్ చేయను ఎప్పుడు. ఏ రోజు అనుకుంటే ఆ రోజు ఎప్పుడు అప్పుడే. చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్. ఓకే, నాకు ఒక 7-8 మెంబర్స్ పేర్లు చెప్తాను సార్, వాళ్ళని సింగిల్ లైన్లో వాళ్ళ గురించి చెప్పండి నాకు, ర్యాపిడ్ ఫైర్స్. సరే ఫస్ట్ మీ గురించి చెప్పండి. వర్మ గారు నాట్ అలా అంత పిచ్చోడు కాదు. కృష్ణవంశీ గారు సామాజిక సేవ వదిలేస్తే బాగుపడతాడు. పూరి జగన్నాథ్ గారు నా క్లోజెస్ట్. రాజమౌళి గారు I would say the most true visionary which the Telugu people should feel very proud of. చిరంజీవి గారు. మెగా. పవన్ కళ్యాణ్. యూనిక్. రామ్ చరణ్. I don't think అంటే ఒపీనియన్ వచ్చేంత I don't think I know him that much. మహేష్ బాబు. Very handsome. జూనియర్ ఎన్టీఆర్. A true successor to NTR. ప్రభాస్. బాహుబలి. బన్నీ also same as Ram Charan. Bunny, I would say that అంటే I'm impressed that comedian lineage నుంచి వచ్చి అల్లు రామలింగయ్య గారి దాని నుంచి అంత పెద్ద కమర్షియల్ స్టార్ అవడం అనేది ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ అండ్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ బై హిమ్సెల్ఫ్. శ్రీదేవి గారు. శ్రీదేవి గారు నా ఆరాధ్య దేవత. ఊర్మిళ. మేబీ ద మోస్ట్ స్పెషలెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఓకే, శ్రీదేవి గారు మీరు ఆరాధ్య దేవత. శ్రీదేవి గారిని మీరు లవ్ చేశానని చాలా చోట్ల కూడా చెప్పుంటాం, విన్నాను నేను. శ్రీదేవి గారిని లవ్ చేయాలని అసలు ఏ ఏజ్లో మీరు డిసైడ్ అయ్యారు? ఎందుకు అనిపించింది మీకు? శ్రీదేవి గారు ఫస్ట్ 2 సంవత్సరాలు నేను ఆవిడ తొడలతో ప్రేమలో ఉన్నాను. 16 ఏళ్ళ వయసులో ఆవిడ తొడలు చూసి ప్రేమలో పడ్డాను ఫస్ట్. అవునా సార్? దాని తర్వాత కెమెరా టిల్టప్ అవ్వడానికి 2 ఏళ్ళు పట్టింది. అంటే 2 ఏళ్ళ వరకు ఆవిడ సినిమాని ఉంటే ఆవిడ థైస్ కోసం వెళ్ళేవాడిని అంతే. దాని తర్వాత ఫేస్ రిజిస్టర్ రావటం మొదలుపెట్టింది మెల్లగా. ఆ ఫేస్ రిజిస్టర్ అయిన తర్వాత ఆవిడ యాక్టింగ్. ఓకే, దాని తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ సో స్పెషల్ అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ ద డిమీనర్, ఆవిడ ఇంటర్వ్యూలో మాట్లాడేది అది దాని నుంచి ఒక సెక్టర్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ క్షణక్షణం వచ్చే టైంకి యాజ్ ఎ పర్సన్ ఐ వాజ్ డీప్లీ లవ్. బట్ స్టార్టింగ్ మాత్రం థైస్ చాలా నేను చెప్పాను కూడా. అవునా సార్? ఏమన్నారు ఆవిడ రియాక్షన్? షీ స్టార్ట్ లాఫింగ్. నేను ఫస్ట్ 2 years మీరు థైస్ చూడడానికి వెళ్ళి సినిమా కథ లేదు బెద లేదు మొత్తం. మీకంటే చాలా పెద్దవాడేమో అండి? నో నాట్ రియల్లీ. కదా ఆల్మోస్ట్ అరౌండ్ సేమ్ ఏజ్. ఓకే, బట్ మీరు అలా లేరు కదా, అందుకని డౌట్ వచ్చింది. సో శ్రీదేవి గారు అంత స్పెషల్ మీ లైఫ్లో. ఫస్ట్ టైం కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి ఆమెను? అభిమానిగా కలిసారా? ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్ ఎనామర్డ్ విత్ హర్. అసలు ఎనామర్డ్ అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న పిల్లోడికి ఒక గ్లాస్ క్యాఫిన్లో చాక్లెట్ ఉంటే ఎలా ఉంటుందో అలా హ్యాపీగా అనిపించిందేమో. అప్పటికి మీరు డైరెక్షన్లో లేరు కదా సార్? ప్రొఫెషన్ నేను కలిసిందే క్షణక్షణ టైంలో. ఫస్ట్ టైం సినిమాకి మాట్లాడటానికి వెళ్ళినప్పుడే ఫస్ట్ టైం నేను కలిసింది. ఓహోహో, అప్పుడు నా ఆవిడ కప్పుతో కాఫీ తెచ్చి ఇచ్చారు అని చెప్తున్నారు మీరు, ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఆవిడ మాట్లాడడానికి వెళ్తే కప్పు కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. మదర్ ఇచ్చారు. ఓకే, బోనీ కపూర్ గారు కూడా ఉన్నారు ఇంట్లో అని చెప్పారు ఆ రోజు మీరు. అది వేరు, అది ఇంకో ఇన్సిడెంట్లోనా? ఓకే,
సో క్షణక్షణం మూవీ అసలు ఒక సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మూవీ కదా సార్. అసలు అంతటి హాస్యాన్ని ఎలా పండించగలిగారు త్రూ అవుట్ మూవీ? that is little difficult to say. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా, అవునా కదా? అంటే ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ కామెడీ అనేది నాకు చాలా ఇష్టం, సిచ్యువేషనల్ కామెడీ. బికాజ్ గ్రూ అప్ లాట్ ఆన్ రిటర్న్ ఆఫ్ ద పింక్ ప్యాంథర్ సిరీస్, డాక్టర్ స్ట్రేంజ్ లవ్, లాంటి సిచ్యువేషనల్ కామెడీస్ అనేది నాకు ఇష్టం. చాలా వచ్చి ఉంటుంది. మీకు నార్మల్గా కామెడీ, వయలెన్స్, భయానకం ఇలాంటి వాటిలన్నిటిలో దేన్ని ఎక్కువ ఇష్టపడతారు సార్? ఐ థింక్ డెఫినెట్లీ ఇంటెన్సిటీ ఇష్టపడతాను. ఇంటెన్స్ వైలెన్స్, వెరీ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్. అది ఏదైనా సరే ఇంటెన్సిటీతో ఉండాలి. ఇంటెన్సిటీతో ఉండదు, కామెడీ కూడా ఇంటెన్సిటీతో ఉండాలి. ఓకే ఓకే. ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయట్లేదు అని వినిపిస్తుంది, ఎందుకని తగ్గించేశారు? ఏమో నాకు ఇంట్రెస్ట్ షిఫ్ట్ అయి ఉంటుంది అంతేనా? అంతే, అందుకని ఏమీ లేదు. మా ఇద్దరికి ఒక అప్పందం ఏమి జరగలేదు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. సో రాజకీయాల్లోకి ఏమైనా ఎప్పుడైనా ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు వర్మ గారికి ఉన్నాయా? లేవు అస్సలు. మళ్ళీ మారితే అది ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక మాట నేను గ్యారంటీగా స్టాండ్ అని, నా కోసమే బతుకుతాను. రాజకీయ నాయకుడు ఎవరు తన కోసం బతకలేడు, తన ప్రజల కోసం బతకాలి. సో అది నాకు డెడ్ ఆపోజిట్ అది ఆ ఫిలాసఫీ. ఓకే. అయినప్పటికీ సరే ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మీకు అనిపించింది చెప్పండి. కేసీఆర్ గారి గురించి చెప్పండి. కేసీఆర్ ఐ ఫైండ్ హిమ్ వెరీ వెరీ అట్రాక్టివ్. ఆయనంత అందగాడు ప్రపంచంలో లేడని నా ఫీలింగ్. నేను ఒకసారి అన్నాను కూడా, ఇలియానా కన్నా అందంగా ఉంటాడు అని చెప్పాను. ఎందుకంటే అందం అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇలియానాని 3 నిమిషాలు సాంగ్ చూడొచ్చు, కానీ కేసీఆర్ 3 గంటలు మాట్లాడుతూ ఉంటే మనం చూసి అట్రాక్ట్ అవుతున్నాం అంటే నా పాయింట్ ప్రూవ్ అయినట్టే కదా. ఓకే ఓకే ఓకే. చంద్రబాబు గారు ఐ థింక్ ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ. ద వే కాంగ్రెస్ నుంచి వచ్చి ఇది అది చేసి నాకు డెఫినెట్లీ ఒక పర్సనల్ కరిష్మా. అంటే లాంగ్ స్టాండింగ్ అయిన అన్నిసార్లు సీఎంఐ లాంగ్ స్టాండింగ్ అన్నిసార్లు చూసినందుకు కావచ్చు, ఐ ఫైండ్ హిమ్ వెరీ వాచబుల్. ఓకే. జగన్ గారు జగన్ నాకు యాక్చువల్గా నేను పాలిటిక్స్ ఫాలో అవ్వను కాబట్టి, తను ఇంకా ఒక పొజిషన్ అంటే ఒక సీఎం పొజిషన్ దాంట్లోకి రాలేదు కాబట్టి ఐఎమ్ నాట్ వెరీ షూర్ హౌ ఐ కెన్ కామెంట్ ఆన్ ఇట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పండి. పవన్ కళ్యాణ్ ఈ లుక్స్ వెరీ యూనిక్ పర్సన్ అండ్ ఐ లైక్ ద వైల్డ్ ఎనర్జీ. ఒక కాయిల్డ్ స్నేక్లా ఉంటాడు, ఒక విరుచు పడిపోయి ఎనీ టైం అలా బర్స్ట్ అయిపోతాడో లేకపోతే మన మీదకి దూకేస్తాడో అనే ఎనర్జీ లెవెల్ ఐ లైక్ దట్. ఓకే. మీరు బాగా ఇష్టపడే హీరో అంటే అప్పటి తరంలో ఎవరు చెప్తారు, ఇప్పటి తరంలో ఎవరి గురించి చెప్తారు? ఇప్పుడు అసలు నేను ఇప్పుడు హీరో అనేది మనం టికెట్ కొనుక్కొని చూసినప్పుడే హీరోయిజం అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్లో అతను హీరో అంటే అనిపిస్తుంది, కానీ నాకు మనసులో రావడానికి ఛాన్స్ లేదని నా ఫీలింగ్. అఫ్కోర్స్ విజయ్ దేవరకొండ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీజ్ ఏ రియలీ స్టార్ మెటీరియల్ అని. ఎక్సెప్ట్ ఫర్ దట్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీబడీ. పాత వాళ్ళలో సార్? పాత వాళ్ళు ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్. ఓకే. హీరోయిన్స్ ఆల్సో నేను ఈ పర్టికులర్ టైం ఆ టైంలో శ్రీదేవి, జయసుధ్ గారు నాకు విపరీతంగా ఇష్టం. యాక్చువల్గా నేను జయసుధ్ గారిని, శ్రీదేవి అంటే నాకు ఒక లార్జర్ దెన్ లైఫ్, అసలు ఎవరు ముట్టుకోలేరు అలాంటి ఒక ఫీలింగ్ ఉంది శ్రీదేవి గారు అంటే. ఓకే ఓకే. యాక్చువల్లీ వాజ్ ఇన్ లవ్ విత్ జయసుధ్ గారు మోర్. కాలేజ్లో 10 ఏళ్ళు నేను వాజ్ జస్ట్. కానీ ఆవిడ కూడా పెద్దవాడే సార్ మీకంటే? ఐ డోంట్ థింక్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అవునా? ఓకే. సో ఇప్పటి తరంలో ఎవరైనా అలా? నాట్ నెసెసరీ. ఇప్పుడు నాకు ఎక్కువ ఆడవాళ్ళు బయట వాళ్ళు ఇష్టం. నాకు ఊర్మిళ గారు స్పెషల్ పర్సన్ అన్నారు, ఎందుకు? ఐ థింక్ రంగీలా మూవీ, రంగీలా ఇస్ ఎ ఫిల్మ్ ఆల్మోస్ట్ నేను తన బ్యూటీకి మెస్మరైజ్ అయ్యి దాన్ని ఒక పర్మనెంట్గా క్యాప్చర్ చేయాలని మెయిన్ ఉద్దేశంతో తీసిన సినిమా. ఓకే. ఐ వాజ్ ఎనామర్డ్ విత్ హర్ బ్యూటీ. ఓకే. కానీ రంగీలా అంత అసలు ప్రపంచవ్యాప్తంగా బాగా ఫుల్ సక్సెస్ అయినటువంటి మూవీ, దాని సక్సెస్కి రీజన్ ఏంటి సార్? ఐ థింక్ ఇట్స్ a variety of events. Amir's performance and the story was so touching. A heartfelt story, రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో ఆ టైంలో వస్తే లవ్ స్టోరీస్ అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం వచ్చి ఉంటుంది రంగీలా.
ఓకే. And the songs, of course. Yeah. And the picturization and Urmila's beauty. I think a collection of all these factors. ఓకే. ఇప్పుడు అసలు మూవీస్ చేయట్లేదు సార్, టచ్లో ఉంటారా మీతోటి? మీకు స్పెషల్ పర్సన్ కదా. I'm in touch. Not regularly, but yes, often. ఓకే. ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త మూవీస్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి మీవి నెక్స్ట్. ఈ 2-3 వర్క్ చేస్తున్నాను, ఇంకా ఐఎమ్ నాట్ రెడీ టు షేర్ ద డీటెయిల్స్ యెట్. ఓకే ఓకే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇమీడియట్గా నేను ఎప్పుడు టైం తీసుకోరు కదా. సో ఇప్పుడు ఈ మూవీ ఇంత సక్సెస్ అయింది కాబట్టి రేపు నెక్స్ట్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రేక్షకుల్లో. రీచ్ అవుతారా? నేను వేరే వాళ్ళ కోసం పనిచేయని చెప్పాను కదా, నేను అనుకున్నది చేస్తాను. కరెక్ట్. బట్ ప్రేక్షకులకైతే అబ్బా ఇంత వస్తే బాగుండు, అట్లా వస్తే బాగుండు అనేది అయితే ఉంటుంది కదా డెఫినెట్గా, మీరు వద్దన్నా ఉంటుంది. నేను ప్రేక్షకుల గురించి ఆలోచించాను ఎప్పుడు, అదే కదా నేను చెప్పేది. నా గురించి నాకేమనిపిస్తే అది చేస్తాను. మీరు ఆ క్షణంలో ఏదనిపిస్తే అంతే ఇంకా. ఓకే. సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు ఏపీలో? గవర్నమెంట్స్ అసలు నాకు ఐ డోంట్ కేర్ ఆల్సో. అసలు ఏది వస్తుండొచ్చు మీకేమన్నా ఐడియా? ఓటు వేయను, లైఫ్లో ఓటు ఇంతవరకు ఓటు వేయలేదు. ఓటు అసలు మీకు ఓటు హక్కు ఉందా? తెలియదు, నేను ఎప్పుడు వేయలేదు కాబట్టి ఉందో లేదో నాకు తెలియదు అసలు. అంటే అసలు ఎపిక్ కార్డ్ లాంటిది అంటే ఎలక్షన్ కార్డు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు అసలు. నాకు తెలియదు, ఒకవేళ ఇంట్లో ఉన్నాయో నాకు తెలియదు. నేను అసలు నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు. అందుకని ఓటు ఇప్పటి వరకు ఇప్పుడు వేయలేదు, వేయను కూడా. ఎందుకు? ఎందుకంటే నేను ఓటు వేయటం బాధ్యత రహితం అని నా ఫీలింగ్. ఓటు వేయటం, ఓటు వేయకపోవటం బాధ్యత రహితం. ఓటు వేయటమే బాధ్యత అది. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఎవరో మనకు తెలియదు, అతను ఏం చేస్తున్నాడో తెలియదు, వాళ్ళు ఇచ్చే హామీలు అసలు ఎలా అమలు పరుస్తారని జ్ఞానం ఉండదు. అమలు పరచడానికి ఛాన్స్ ఉందా లేదా, దాని ఒకవేళ పరిస్తే దాని వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఎకానమికల్గా అది తెలియదు. సో ఇంత తెలియనితనంతో ఒక గవర్నమెంట్ని డిసైడ్ చేసుకునే అధికారం ఒక ఓటర్కి ఇవ్వటం చాలా బుద్ధి తక్కువతనం అని నా ఫీలింగ్. ఓకే. కాంటెస్ట్ చేసేవాడికి క్వాలిఫికేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓటు వేసేవాడికి ఉండాలి క్వాలిఫికేషన్. ఎందుకంటే తను డిసైడ్ చేస్తున్నాడు. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలి అనేది నా బిలీఫ్. ఆ నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి నేను ఓటు వేయను. కానీ ఓటు వేయినప్పుడు మనం ఏది అడిగే హక్కు కానీ ప్రశ్నించే హక్కు కానీ రాజ్యాంగంగా మీరు ఓటు వేయకపోవడం అనేది నేరం కాదు. నేరం కాదు, కానీ హక్కు ఉండదు కదా మనకి. హక్కు నేను అడగను కదా. నేను ఏదైనా ఓకే, ఇల్లు కూలిపోయినా నాకు ఓకే, కరెంట్ రేట్ బాగా పెంచేసి కరెంట్ కట్ చేసి నాకు ఓకే. పాయింట్ ఇక్కడ క్వశ్చన్ చేయరు అసలు. క్వశ్చన్ అది కాదు, అది నాకు అయినా అడిగినా అడగకపోయినా మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ, ఓట్ వేయటానికి నాకు క్వాలిఫికేషన్ లేదని నమ్ముతాను. ఎందుకంటే నాకు తెలీదు అంటే కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశమా లేకపోతే వైసీపీయా, వాళ్ళు ఏంటి వాళ్ళని తెలుసుకుని వాళ్ళని అర్థం చేసుకుని ఎవరు కరెక్టు అని ఆలోచించే టైం కానీ ఒక ఇంట్రెస్ట్ కానీ నాకు లేవు. ఎందుకంటే నా పనులు నేను బిజీగా ఉన్నా. సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఏం ఫరక్ పడదు, ఎక్కడైనా సెంట్రల్ అయినా uniవ్వండి. మళ్ళీ బ్రిటిష్ వచ్చి తీసేసుకున్నా ఓకే నాకు. బ్రిటిష్ ఇప్పుడు మనం వెళ్ళి వేరే కంట్రీలో ఉంటున్నాం కదా, ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది యూకేలో ఉంటారు, అమెరికాలో ఉంటారు, వేరే దేశం గవర్నమెంట్లో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఎక్కడికి దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటున్నా. కానీ బ్రిటిషర్స్ వదిలేశారు, ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఎవరైనా నాకు ఫరక్ పడదని చెప్తున్నా నేను. ఇప్పుడు చెప్పండి నాకు, ఇండియన్స్ వెళ్ళి వేరే గవర్నమెంట్లో ఉండడానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి ఏంటి తేడా చెప్పండి. అంటే ఫైనల్గా రైట్స్ అని అయ్యి ఉంటాయి, అదేం మారదు. ఓకే. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం, అరే కమ్మోళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, అదే కదా మనం చేసేది. దాంట్లో ఇంకోళ్ళు ఒకళ్ళిద్దరు యాడ్ అవుతారు అంతే. వేరే ఏదో క్యాస్ట్ తెలియని క్యాస్ట్ వేరే కంట్రీ వస్తుంది, అదే క్యాస్ట్ కూడా తెలియదు కదా మన వాళ్ళు. ఫ్యూచర్లో అంటే మనకి మల్టీనేషనల్స్ లాగా వేరే కంపెనీస్ వస్తాయి కదా, ఎంఎన్సీస్, ఈ బ్రాండ్స్ అన్నీ వస్తాయి కదా. అలాగే పొలిటికల్ పార్టీలు కూడా రావచ్చు. సడన్గా అమెరికన్ పార్టీ వచ్చి ఇక్కడ ఎలక్షన్లో ఉంచుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు గాంధీ గారి దగ్గర నుంచి మనం ఏమన్నా స్వశక్తి అందరూ మనమే చేయాలి, అదే మనమే అంటే మన వస్తువులన్నీ మనమే చేసుకోవాలి, స్వదేశీ వస్తువులు, స్వదేశీ. అది మానేసాం కదా ఇప్పుడు. హ్యాపీగా బ్రాండ్లు అక్కడ అన్ని అమెరికన్ జాపనీస్ తెచ్చుకుంటున్నాం కదా. అప్పుడు సేమ్ థింగ్ వాళ్ళ పార్టీ, యూకే పార్టీ, అమెరికన్ పార్టీ కూడా తేవచ్చు. ఎందుకంటే ఎవరు బెస్ట్ మీకు ఇస్తారో
అమెరికా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓటుకి 2,000 బదులు వాళ్ళు 10,000 ఇవ్వచ్చు. దాన్ని ఏమైనా రిప్రజెంట్ చేద్దామా సార్ మనం? మీరు కానీ నేను కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, పొలిటికల్ ఎవరు ఏ పార్టీ దగ్గర డబ్బులు ఎక్కువ ఓట్లు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని ఒక నమ్మకం అయితే ఉంది కదా. అదే పాయింట్ ఇక్కడ. ఓకే. మీకు నచ్చిన నాయకుడు కూడా లేరా సార్ ఎవరు? ఇవ్వలేదు అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా. నాకు పర్సనాలిటీ నచ్చవచ్చు ఒక మనిషి, కానీ పొలిటికల్ పార్టీలో ఉన్నాడు ఫలానా లీడర్ అనేది నేను పట్టించుకోను. ఓకే సరే, ఆ లీడర్ ఏదన్నా పర్సనాలిటీ పరంగా ఒక లీడర్ నచ్చారంటే ఏదైనా ఒక పేరు చెప్తాను. నాట్ నౌ. I like Hitler also. I like Donald Trump also for various reasons. ఓకే. మీకు ప్రపంచంలో బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు సార్? ఇప్పుడు ఎవరు లేరు. నాట్ నౌ. అసలు మీ లైఫ్లోనే లేరా ప్రపంచంలో? ఓవర్ ది సెంచరీస్ అంటే నాకు బ్రూస్లీ అంటే చాలా ఇష్టం, శ్రీదేవి గారు అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. ఇంకోటి ఎవరు సార్? శ్రీదేవి గారు. ఓకే. అండ్ అలాగే కొంతమంది ఫిలాసఫర్స్ ఉండొచ్చు. ఓకే. ఇలాంటి ఒక స్టోరీతో మూవీ చేయాలి అని ఏదైనా పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ ఉందా సార్ మీ మైండ్లో? చాలా ఉన్నాయి చేయాల్సినవి, ఇది ఖచ్చితంగా చేయాలి అని. అలా ఏం లేదు, జస్ట్ ఐడియాస్ అలా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, చాలా ఇష్యూస్ మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా ప్లెజర్ కూడా, ఎందుకంటే మా ప్రేక్షకులకు కూడా ఇప్పుడు మీరు చెప్పిన చాలా విషయాలు ఫుల్లీ నచ్చుతాయి మా వాళ్ళకు, ముఖ్యంగా అబ్బాయిలకి బాగా నచ్చేస్తాయి. అబ్బాయిలకి ఎస్పెషల్లీ బాగా నచ్చుతాయి. అలాంటి విషయాలు మీరు షేర్ చేశారు ఇప్పుడు మాకు. థ్యాంక్స్ అలా. థ్యాంక్స్. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.